Hi friends, welcome to Iace. Iroju IBPS S4 Prelims Grant Test number 3 English paper nu discuss cheddam. So question number 1 to 8. The directions given are: read the following passage carefully and answer the questions given below it. Certain words have been printed in bold to help you locate them while answering some of the questions, right? So let's understand what is the passage about, right? So the passage is talking about what? India has completed, right? Yes, India has completed vaccination of 100 crore doses in just about 9 months since starting vaccination. This has been a tremendous journey in dealing with COVID-19, especially when we recall how things stood in early 2020, right? So is comparing, right? So the situation which was earlier and situation which was now. So is saying that what is he saying? Complete చేసుకుంది 100 crores doses in just about how many months? 9 months since the starting of the vaccination. So he has underlined what? Tremendous అనేది అండర్లైన్ చేశాడు. బట్ ఒకసారి కంప్లీట్ ప్యాసేజ్ చదివిన తర్వాత మనము కొంత అండర్స్టాండింగ్ రావాలి. ఆఫ్ కోర్స్ యూ కెన్ ఆల్సో డైరెక్ట్లీ ఆన్సర్ ద క్వశ్చన్ విచ్ వాజ్ అండర్లైన్, బట్ ఇక్కడ మనం లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. ఎస్. So, humanity was dealing with such a pandemic after 100 years and no one knew much about the virus. 100 years tarvata atvantiది ఒకటి చూసింది, but nobody knew much about the virus. We remember how unpredictable the situation appeared. Unpredictable ఊహించడానికి కూడా అది పాసిబుల్ కాలేదు అంటున్నాడు. Situation appeared then as we were faced by unknown and invisible enemy mutating rapidly, right? అంటే మ్యూటేట్ అంటే ఏంటంటే చేంజింగ్ ఫార్మ్స్, ఇట్ ఈస్ చేంజింగ్ ఫార్మ్స్ ర్యాపిడ్లీ. తర్వాత యాజ్ వీ ఆర్ ఫేస్డ్ బై అన్నోన్ ఇన్విజిబుల్ ఎనిమీ మ్యూటేటింగ్ ర్యాపిడ్లీ అన్నాడు. ద జర్నీ ఫ్రమ్ యాంగ్జైటీ, జర్నీ ఎక్కడి నుంచి అన్నాడు? యాంగ్జైటీ టు, ఫ్రమ్ యాంగ్జైటీ టు డాష్ హ్యాస్ హ్యాపెండ్ and our nation has emerged stronger. Thanks to the world's largest vaccination drive, it has been a truly Bhagirath effort involving multiple sections of society. To get sense of the scale, assume that each vaccination took just 2 minutes for a healthcare worker. So it is talking about what? Vaccination. The first para is completely talking about what? Vaccination and the situation which was earlier and the situation which was now. So కొంత మనకు ఐడియా వచ్చింది. మరి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. So I hope you have read the entire passage, right? So ekkada reference ela తీసుకోవాలో చెప్తాను చూడండి. Why did the situation appear to be very unpredictable during? సో అన్ప్రిడిక్టబుల్ అయిపోయిందంటే అంటే ఊహించలేకుండా పోయింది. ఇది జరుగుతుంది అది జరుగుతుంది అనేది మనం ప్రిడిక్ట్ అంటే ఏంటమ్మా? చెప్పడము. అన్ప్రిడిక్టబుల్ అంటే కెనాట్ టెల్, రైట్? డ్యూరింగ్ ద కరోనా వైరస్ అవుట్బ్రేక్. సో యాక్చువల్లీ దీనికి ఆన్సర్ డైరెక్ట్గా ఉందండి, రైట్? ఏమన్నాడు? యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ యాంగ్జైటీ టు అష్యూరెన్స్ అవర్ కంట్రీ హ్యాస్ బికమ్ స్ట్రాంగర్. పీపుల్ వర్ థ్రెటెండ్ విత్ ద అన్సీన్. ఇక్కడ చూస్తే రైట్ అన్ప్రిడిక్టబుల్ అన్నాడు. చూస్తే మనకు ఇక్కడ సో రైట్ ఇక్కడ మనకి ఇక్కడ అన్ప్రిడిక్టబుల్ ఎక్కడ ఉందమ్మా? హౌ మచ్ అబౌట్ ద వీ రిమెంబర్ హౌ అన్ప్రిడిక్టబుల్ ఇక్కడ రాసింది చూడండి. హౌ అన్ప్రిడిక్టబుల్ ద సిచ్యువేషన్ అపియర్డ్ దెన్ యాజ్ వీ వర్ ఫేస్డ్ బై అన్నోన్ అండ్ ఇన్విజిబుల్ ఎనిమీ మ్యూటేటింగ్ ర్యాపిడ్లీ. సో దానివల్ల మనం అన్ప్రిడిక్టబుల్ అయ్యాము, రైట్? సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? పీపుల్ వర్ థ్రెటెండ్. మరి బి అనేది ఏ అండ్ సిఏ కాకుండా ఉండొచ్చు, ఎందుకంటే బి ఉన్న ఆప్షన్తో ఉన్నా కూడా మనం చెక్ చేసేవాళ్ళం. సో ఆఫ్ కోర్స్ ట్రాన్సిషన్ ఫ్రమ్ యాంగ్జైటీ టు అష్యూరెన్స్, యాంగ్జైటీ ఇక్కడనే ఆప్షన్లోనే ఇచ్చాడమ్మా. అక్కడ ఇంతకుముందు మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు, ఇక్కడ యాంగ్జైటీ ఇచ్చాడు. బట్ ఈ యాంగ్జైటీ ఉన్నప్పటికీ కూడా అన్ప్రెడిక్టబుల్ ఎందుకు అన్నాడు? అన్ప్రెడిక్టబుల్ అనేది అది అన్నోన్ వైరస్, ఇన్విజిబుల్ వైరస్ కాబట్టి అన్ప్రెడిక్టబుల్ అన్నాడు. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 1, your answer is what? B. Answer is B, right? And C ఒకసారి చూద్దాం. As there was no worldwide immunization campaign at the time, but unpredictable కు దేనికి మనకు రిలేషన్ లేకుండా పోయింది. Question number 1, B is your right answer. Question number 2, what is లేదా are the key reasons for the vaccination campaign's success in India? సో ఏంటి కీ రీజన్స్ ఏంటి? దేనికి వ్యాక్సినేషన్ సక్సెస్ అవ్వడానికి వాట్ ఈజ్ లేదా ఆర్ అంటే ఒకటి లేదా రెండు ఉండొచ్చు, బట్ ఇక్కడ ఏబిబిసి ఇవ్వలేదు కాబట్టి ఒకటైనా ఉండొచ్చు లేదా అన్ని అయినా ఉండొచ్చు. ఏమన్నాడు? ద మెథడ్ దట్ వాస్ ఫాలోడ్ డ్యూరింగ్ ద వ్యాక్సినేషన్ ప్రాసెస్, పీపుల్స్ ఇంటాలరెన్స్ ఫర్ ఏమన్నాడు? బ్రాండ్స్ వ్యాక్సిన్స్ అన్నాడు. ద బిలీవ్ దట్ పీపుల్ హ్యాడ్ ఇన్ ద వ్యాక్సిన్. ఇక్కడ చూస్తే
రీజన్స్ అడిగాడు, వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ సక్సెస్ ఇన్ ఇండియా. ఇక్కడ చూస్తేనేమో మనకు yes, one of the reasons for the success of the campaign was the trust that people developed in the vaccine. One of the reasons for the success, a campaign success, vaccination campaign success అవ్వడానికి రీజన్ ఏమంటున్నాడు, ట్రస్ట్ దట్ పీపుల్ డెవలప్డ్ ఇన్ ద వ్యాక్సిన్ లోపల వాళ్ళకు నమ్మకం కుదిరింది అండ్ ప్రాసెస్ ఫాలోడ్ డిస్పైట్ వేరియస్ ఎఫర్ట్స్ టు క్రియేట్ మిస్ట్రస్ట్ అండ్ ప్యాంట్. అంటే దాని మీద కొన్ని అనుమానాలు ఉన్నా, దాని మీద కొంత గందరగోళం ఉన్నప్పటికీ కూడా ప్రజలు దానిపైన నమ్మకం పెట్టుకున్నారు. సో ఆ ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం. Of course, the belief that people had in the vaccine. The belief that people had in the vaccine. So, it is one of the, leda, is the key reason, right? Is leda or the key reasons for the vaccination campaigns. So, question number 2, option C is your right answer. Option C. Next. Question number 3. Which of the following conclusions can be inferred? Inferred and intama understood, right? Understood. From the underlined sentence in the last paragraph of the passage. Last paragraph of the passage లో మరి అండర్లైన్ చేసిన ప్రకారంగా దాని ఇన్ఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు, రైట్? ఇక్కడ చూద్దాం. అవర్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ బై స్కేలింగ్ అప్ టు మీట్ ద డిమాండ్స్. ఏమన్నాడు, మన వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అంట బై స్కేలింగ్ అప్ టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ సచ్ అ లార్జ్ పాపులేషన్, రైట్? అంటే స్కేలింగ్ అప్ ఏంటంటే ఇంక్రీజ్ చేయడము, దేనికి, లార్జ్ పాపులేషన్ వాళ్ళ డిమాండ్స్ని మీట్ చేయడానికి. హూ హ్యావ్ షోన్ అవర్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ హ్యావ్ షోన్ దట్ దే ఆర్ సెకండ్ టు నన్, రైట్? సో ఎవరికి కూడా సెకండ్ కాదు అని చెప్తూ ఉన్నాడు. సో మరి దీన్ని ఇన్ఫరెన్స్ ఏం తీసుకుందాం చూడండి. అవర్ వ్యాక్సిన్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ బీన్ ఏబుల్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ సచ్ అ బిగ్ పాపులేషన్. సో కాబట్టి సక్సెస్ అయ్యారండి, రైట్? సో సెకండ్ టు నన్ అంటే ఏంటి, దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్, దే ఆర్ ఇన్ ద బెస్ట్ ప్లేస్, ది బెస్ట్ ప్లేస్లో ఉన్నారు. సో కాబట్టి ఇది మనము ఇది చేసుకోవచ్చు. మరి ఏసీ బీసీ అలా ఉంటే, ఏసీ ఏబి ఏడి అలా ఉంటే మనం చెక్ చేసుకునే అవసరం ఉండేది. ఇప్పుడు ఏది లేదు కాబట్టి అవసరం లేదు. బట్ హౌఎవర్ విల్ వాంట్స్ చెక్ ద ఆప్షన్స్, అదర్ ఆప్షన్స్ యాజ్ వెల్. అవర్ వ్యాక్సినేషన్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ ప్రూవెన్ దట్ their medications are superior to all others of their kind. అంటే ఇక్కడ సుపీరియారిటీ ఉందమ్మా, ఎందుకు అని అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు, అండర్లైన్ చేశాడు, ఏబుల్ టు అవర్ వ్యాక్సినేషన్ బై స్కేలింగ్ అప్ టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ సచ్ అ లార్జ్ పాపులేషన్. సో కాబట్టి మనకి ఇక్కడ క్లియర్గా మీట్ ద నీడ్స్ అని ఉండాలి. సో సెకండ్లో లేదు, బిలో లేదు, సిలో లేదు, డిలో లేదు. సో కాబట్టి ఇన్ఫరెన్స్ ఏం తీసుకోవచ్చమ్మా, ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. Question number 4. What has లేదా have been the roadblocks? Roadblocks అంటే ఏంటమ్మా, obstructions to a successful immunization campaign in India as per the information provided in the passage, right? So ఏమన్నాడు, people were not, క్వశ్చన్ అర్థమైంది కదా, మనకేమంటున్నాడు, have been the roadblocks అంటే impediments లేదా obstructions to a successful immunization campaign in India as per the information provided in the passage. So ఏంటి ఆ ఇబ్బందులు ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్, పీపుల్ వర్ నాట్ విల్లింగ్ టు గెట్ ఇమ్యూనైజ్డ్ డ్యూరింగ్ ద ఇనిషియల్ డేస్. అన్సర్టినిటీ అబౌట్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఇండిజినస్ అంటే ఏంటమ్మా, లోకల్, నేటివ్ అని అర్థం. లోకల్ లేదా నేటివ్ ఇమ్యునైజేషన్ క్యాంప్ అన్నాడు. తర్వాత ద ఇమ్యునైజేషన్ ప్రాసెస్ వాజ్ కంప్లీట్లీ మిస్మేనేజ్డ్ అండ్ కెవాటిక్ అంటే డిస్టర్బ్డ్. సో ఇండియా సప్లై చైన్స్ వర్ అన్మేనేజబుల్, రైట్? సో ఇక్కడ మనం దీనికోసం రెఫరెన్స్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనం చూస్తే, ఎస్, సో సమ్ ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఫుల్ స్టాప్ నుంచి, సమ్ సెడ్ ఇండియా వుడ్ టేక్ 3 to 4 years. Some others said people will not come forward to get vaccinated. There were those who said there will be gross mismanagement in chaos in the vaccination process. Some even said that will not be able to, right, be managed supply chains. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారంగా రోడ్ బ్లాక్స్ అంటున్నాడు. సో కాబట్టి అన్సర్టనిటీ, రైట్, ఇక్కడ మనం చూస్తే, రైట్, అన్సర్టనిటీ అబౌట్ వాట్, ద ఎబిలిటీ ఆఫ్ ద ఇండిజినస్ ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్. సో కాబట్టి ఇది మనము ఇక్కడ రోడ్ బ్లాక్స్గా ఇది మనం చూడవచ్చు. ఏది, ద ఎబిలిటీ ఆఫ్ ద ఇండిజినస్ ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్. సో క్వశ్చన్ నెంబర్ 4, ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. అన్సర్టనిటీ అబౌట్ వాట్, ఎబిలిటీ. సో క్వశ్చన్ నెంబర్ 4, ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. Question number 5 చూద్దామమ్మా. ఓకే, ఎస్, క్వశ్చన్ నెంబర్ 5. Choose the most appropriate filler to fill in the blank one highlighted in the given passage, right? Given passage. One, కదా, I కదా,
ఫ్రమ్ యాంగ్జైటీ టు డాష్ అన్నాడు. ఇంతకుముందు చూస్తే మనకు ఫస్ట్ దాంట్లోనే ఎస్ యాంగ్జైటీ టు ఏముంది అంటే యాంగ్జైటీ టు ఇన్సూరెన్స్ ఉందా, కోహరెన్స్ ఉందా, అష్యూరెన్స్. నర్వస్నెస్ నుంచి ఫియర్, యాంగ్జైటీ అంటే ఏంటి, భయము లేదా నర్వస్నెస్ అని చెప్పొచ్చు. అక్కడ నుండి కన్ఫర్మేషన్ అంటే ఏంటమ్మా అష్యూరెన్స్, ఏంటది కాన్ఫిడెంట్గా చెప్పడము, అష్యూరెన్స్, రైట్. ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ప్రొటెక్షన్. మనకు యాక్చువల్గా దీని ఆన్సర్ డైరెక్ట్గా ఉందండి. మనకు ఇది ఫస్ట్ క్వశ్చన్లోనే యాంగ్జైటీ టు అష్యూరెన్స్ అని అక్కడ క్లియర్గా ఇచ్చాడు, బట్ కాంటెక్స్ట్ ప్రకారంగా కూడా మనం అష్యూరెన్స్ తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఎనీ పాసిబుల్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. ఎనీ పాసిబుల్ ఈవెంట్, ఏదైనా ప్రమాదము జరిగితే దానికి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు కదా. కోహరెన్స్, లాజికల్గా ఉండడం, సంథింగ్ విచ్ ఈజ్ లాజికల్, కోహరెన్స్. అష్యూరెన్స్ అంటే మీకు తెలుసు. డ్యూరెన్స్ అంటే ఇంప్రిజన్మెంట్, అరెస్ట్ చేయడం, ఆధీనంలోనికి తీసుకోవడము. దీన్ని ఇన్కార్సిరేటెడ్ అని కూడా అంటారు. ఏమంటారు, ఇన్కార్సిరేట్ చేయడం. ఇన్కార్నేట్ చేయడం వేరు. ఇన్కార్నేట్ అంటే బాడీలీ ఫామ్, దేవుడు రూపాన్ని తీసుకుంటాడు, అంటే రూపం లేని వాళ్ళకు ఒక బాడీలీ రూపంలోకి వస్తారు. ఇన్కార్నేషన్ వేరు, ఇన్కార్సరేటెడ్ వేరు. ఇన్కార్సరేటెడ్ అంటే అరెస్ట్ చేయడం, నథింగ్ బట్ ఇంప్రిజన్మెంట్. డ్యూరెన్స్. ఆబ్స్క్యూర్ అంటే ఏంటమా, ఆబ్స్క్యూర్ అంటే అన్సర్టెనిటీ, నాట్ క్లియర్. ఆబ్స్క్యూర్ అంటే నాట్ క్లియర్, ఆబ్స్క్యూరిటీ ఉంది, క్లియర్గా లేదు, రైట్. ఈ విధంగా చెప్పొచ్చు. మొత్తానికి ఫిఫ్త్ క్వశ్చన్ ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సిక్స్త్, which of the following statements is లేదా or incorrect as per the information provided in the passage. మరి ప్యాసేజ్ ప్రకారంగా ఏది ఇన్కరెక్ట్ అంటున్నాడు, ఫాల్స్. చూద్దాం. The immunization program, right, in India was effective due to people's faith in the vaccine. తర్వాత ఏమి ఇచ్చాడమ్మా, పీపుల్, రైట్. సో ఇది రాంగ్ అని అడిగాడా, చూద్దాము. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా వాజ్ ఎఫెక్టివ్ డ్యూ టు పీపుల్స్ ఫెయిత్ ఇన్ ద వ్యాక్సిన్. ఇది కరెక్ట్గానే ఉంది. పీపుల్ వర్ బీయింగ్ ఎండేంజర్డ్ బై అన్నోన్ అండ్ క్విక్లీ స్ప్రెడ్డింగ్ వైరస్, రైట్. డేంజర్లో ఇరుక్కొని ఉన్నారు, అది కరెక్టే. వన్ ఆఫ్ ద కీ ఇంపెడిమెంట్స్ అంటే ఏంటమ్మా, ఆబ్స్టకిల్స్, అడ్డంకులు. హ్యాస్ బీన్ డౌట్స్ అబౌట్ ద ఇండిజినస్ ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్స్ ఎబిలిటీ. ఇది కూడా ఉంది, మనం ఆన్సర్ కూడా చేశాము. అవర్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ హ్యావ్ demonstrated that their ability to meet the demand of the immunization of such a huge population is second to none. ఇది కూడా క్లియర్గానే ఉంది. సో కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఈజ్ రాంగ్, అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, రైట్. సిక్స్త్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఈ. సెవెంత్ క్వశ్చన్, చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ట్రెమండస్ అంటే ఏంటమ్మా, ఆఫ్ కోర్స్ సినోనిమే అడిగాడు కదా, రైట్. సినోనిమ్ అడిగాడు, చూస్తే రైట్. హ్యూజ్ అని చెప్పొచ్చు. హ్యూజ్ను మనం ఇట్స్ అ ట్రెమండస్ కమ్బ్యాక్, ట్రెమండస్ విక్టరీ అంటే హ్యూజ్, పెద్దది అని చెప్పొచ్చు. ఎనార్మస్ అన్నదే మీనింగ్ వస్తుంది, సినోనిమ్ అడిగాడు. మాన్యుమెంటల్ అన్నా కూడా బిగ్ ఇన్ సైజ్, జిగాంటిక్ లేదా జైగాంటిక్ ఈజ్ ఆల్సో వాట్, బిగ్ ఇన్ సైజ్లో పెద్దగా ఉండడం. సో కాబట్టి కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ అవుతుంది. ఏమవుతుంది, ఆల్ ఆఫ్ దిస్. క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8కి వెళ్దాము. Choose the most appropriate antonym of the word, opposite of the word accelerate. Accelerate అంటే ఏంటమ్మా, ఇంక్రీజ్ చేయడము, ఎంకరేజ్ చేయడము. ఇంక్రీజ్, యాక్సలరేట్ అంటే టు గివ్ మోర్ ఇంపార్టెన్స్, రైట్, లేదా ఇంక్రీజ్ చేయడము. స్పీడప్ చేయడం అని కూడా వస్తుంది, రైట్. యాంటోనిమ్. మరి యాంటోనిమ్ అని అడుగు, స్టిమ్యులేట్ అంటే ఏంటమ్మా, ఎంకరేజ్ an activity, స్టిమ్యులేట్ చేయడం. స్ట్రాంగ్యులేట్ అంటే రైట్, హిండర్ ద డెవలప్మెంట్ అంటే స్టాప్ ద డెవలప్మెంట్. హిండర్ చేయడం అంటే హిండ్రెన్స్ అంటారు. హిండర్ ద డెవలప్మెంట్ లేదా ద ప్రోగ్రెస్. సో మనము అది ఇంక్రీజ్ చేయడము, పెంచడము అనేది ఏమవుతుందమ్మా, యాక్సలరేషన్. మరి స్ట్రాంగ్యులేట్ అనేది ఆపోజిట్ అవుతుంది. మరి ఎక్స్పిడైట్ అంటారు, లేదా ఎక్స్పిడిషన్ ఈజ్ నౌన్, రైట్. ఎక్స్పిడిషన్ అంటే స్పీడప్ ద ప్రాసెస్, స్పీడప్ చేయడం. ఇఫ్ యూ స్పీడప్ ద ప్రాసెస్ ఇట్ మీన్స్
దర్ ఇస్ అన్ ఎక్స్పిడేషన్ ఇన్ ద కంపెనీ అంటే స్పీడ్గా అవుతుంది. ఎస్కలేటర్ అంటే అ స్టేర్ కేస్ విచ్ మూవ్స్, రైట్, అ స్టేర్ కేస్ విచ్ మూవ్స్. ఎస్కలేటర్ పైకి కిందికి వెళ్తూ ఉంటుంది కదా, స్టేర్ కేస్ విచ్ మూవ్స్, విచ్ కంటిన్యూస్లీ మూవ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తానికి ఆపోజిట్ అడిగాడు కాబట్టి స్ట్రాంజులేట్ అవుతుంది. స్ట్రాంజులేట్, రైట్, హిండర్ ద డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 8 ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9 to 15 డైరెక్షన్ చేంజ్ చేశాడు. Read the following passage carefully and answer the questions given below it. Certain words have been printed in bold to help you locate them while answering some of the questions. కొన్ని బోల్డ్ చేశాడంట. సో చూద్దాము. మనకు కొంత ఐడియా కోసము కొన్ని వర్డ్స్ తీసుకుందాం సో దాట్ we can understand what is he talking about. The winter is setting in the icy cold deserts of Ladakh and there is no respite for, respite అంటే ఏంటమ్మా, రెస్ట్, a short rest. రెస్ట్ తీసుకుంటాం కదా, రైట్, మనము చాలా పని చేసి కొంత ఓపిక లేనప్పుడు కొంత షార్ట్ రెస్ట్ తీసుకోవడము మనము అదని చెప్తాం. దెర్ ఈస్ నో రెస్ట్ ఫర్ ఇండియన్ అండ్ చైనీస్ సోల్జర్స్ హూ విల్ రిమైన్ డిప్లాయిడ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. ఇండియన్ అండ్ చైనీస్ సోల్జర్స్ గురించి మాట్లాడుతున్నాడు. Even if it is period of calm at the tactical level, the rarefied atmosphere, low temperatures and high altitude take their toll on both men and మెటీరియల్. సో అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా పరస్పరంగా ఆ టెంపరేచర్, అక్కడ వాతావరణం అనేది వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది అనేది అర్థమవుతుంది. ఇన్ ద లాస్ట్ 10 months ద చైనీస్ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ హ్యాస్ సీన్ 4 commanders, 2 of them General Zhang Zudong and Zhu Queling, both rising stars of the People's Liberation Army, moved out for serious health issues. సో అక్కడ గొడవలు అంటే ఫిజికల్ అటాక్స్ లేకపోయినా కూడా అక్కడ మూడ్ అవుట్ ఫర్ వాట్, సీరియస్ హెల్త్ ఇష్యూస్ వల్ల వీళ్ళు అక్కడ మెన్షన్ చేసిన నేమ్స్ అనేది తీసుకెళ్లారంట. దిస్ ఆట్ టు అంటే షుడ్ హ్యావ్ రేజ్డ్ వైడర్ కన్సర్న్స్ ఇన్ ద PLA అబౌట్ ద హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఇట్స్ మెన్ ఇన్ ద థియేటర్ అంటే ఏంటమ్మా, ఎక్కడైతే పొజిషన్ చేశారో వాళ్ళను అక్కడ ఆ ప్రదేశంలో, లీడింగ్ టు క్విక్ de-induction of its forces from eastern Ladakh. The verbal attacks have been matched by massive infrastructure construction. Verbal attacks అంటే వర్బల్ అంటాం కదమ్మా, వర్బల్ అంటే మాటల త్రూగా లేదా, రైట్, మాటల త్రూగా లేదా పదాల త్రూగా యూజ్ చేయడం. Matched by massive infrastructure construction, induction of a large quantity of modern equipment and a sharp increase in the number of military exercises directed towards India. So ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా దేని గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ వెదర్ కండిషన్స్, రైట్. సో ఆ చైనీస్ను ఇండియాస్ వాళ్ళు అక్కడ డిప్లాయ్ చేశారు, బట్ అక్కడ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఎఫెక్ట్ అయిందని కూడా మాట్లాడు. సో కొంత ఐడియా వచ్చింది, రైట్. సో లెట్స్ చెక్ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. What may potentially lead to an unintentional escalation? Escalation అంటే ఏంటమ్మా, ఇంక్రీజ్ అవ్వడము, ఇంక్రీజ్ ర్యాపిడ్లీ. Unintentional escalation as per the information provided in the passage అన్నాడు. సో ఇక్కడ చూస్తే మనకు చైనీస్ మిలిటరీ ఇన్కర్షన్స్ అంటే ఏంటండి, అటాక్స్ అని అర్థము. Chinese military incursions in Arunachal Pradesh, the PLA's goal to put pressure on the Indian military, increased frequency of Chinese military in Arunachal Pradesh, increased frequency, right, తరచుగా వస్తూ ఉన్నారు ఏంటి, చైనీస్ మిలిటరీ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, ఇది కరెక్ట్గానే ఉంది, రైట్. సో అన్ఇంటెన్షనల్ ఎస్కలేషన్కు తర్వాత మిలిటరీ ఇన్కర్షన్స్, అటాక్షన్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, తర్వాత PLA's goal to put pressure on the Indian military. So all of this correct అవుతాయి. ఏంటి మరి, all of this. So question number 9, D is your right answer. Next question number 10 కదా. What do you understand by the term demilitarized zone highlighted in the given passage? ఒకసారి చూద్దాం. Demilitarized అంటే మిలిటరైజ్ చేయడం అంటే డిప్లాయ్ చేయడము, డీమిలిటరైజ్ చేయడం అంటే వాళ్ళను వెనక్కు పంపేయడం, ఇదే చూద్దాం. ద PLA's attack into Barhoti in Uttarakhand in August was a significant pointer to the renewed Chinese aggression against India. Sorry, even though Barhoti is a disputed area between two sides, it has been a demilitarized zone. No persons in uniform enter the area. అంటే ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా, దాంట్లో మిలిటరీ వాళ్ళు వెళ్ళకూడని ఏరియా అని ఉంది, రైట్. సో కాబట్టి కాంటెక్స్ట్ ప్రకారంగా
సో వాట్ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్ డీమిలిటరైజ్ జోన్ హైలైటెడ్ ఇన్ ద గివెన్ ప్యాసేజ్ అన్నాడు. సో చూస్తే అన్ ఏరియా వేర్ మిలిటరీ ప్రజెన్స్ ఈజ్ రెస్ట్రిక్టెడ్, మిలిటరీ వాళ్ళు ఉండకూడదు, ఈదర్ చైనీస్ ఆర్ ఇండియన్ ఎవరైనా కూడా అది రెస్ట్రిక్ట్ చేయబడ్డ ఏరియా. క్లియర్గా ఉంది కాబట్టి ఇది ఈజీగా ఆన్సర్ చేసుకున్నాం. 10th క్వశ్చన్ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, హౌ డిడ్ ద ఆథర్ డిస్క్రైబ్ లడాక్స్ క్లైమేటిక్ కండిషన్స్, రైట్? లడాక్ యొక్క క్లైమేటిక్ కండిషన్ ఎలా డిస్క్రైబ్ చేశాడు, రైట్? లడాక్ హ్యాస్ అ లో టెంపరేచర్, అబ్సల్యూట్లీ ఫైన్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వ్యాలీ టెరైన్, ఇది చెప్పలేదమ్మా. ఇట్ హ్యాస్ అ హై ఆల్టిట్యూడ్ లొకేషన్, అంటే లో టెంపరేచర్ ఉంటుంది లడాక్లో అండ్ హై ఆల్టిట్యూడ్ లొకేషన్. సో కాబట్టి ఏసీ ఉందా? అబ్సల్యూట్లీ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 డి. క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. How has the Indian military responded to the PLA's action on the LAC అంటున్నాడు. ఇండియన్ మిలిటరీ ఎలా రెస్పాండ్ అయింది అని అంటున్నాడు. Modern military platforms have been introduced, right, into the Indian military. The Indian military has begun, right, building infrastructure along the China border. Next, of course, ఇవి రెండు ఉన్నాయమ్మా. ఎలా మోడర్న్ మిలిటరీ ప్లాట్ఫామ్స్ హావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద ఇండియన్ మిలిటరీ. మోడర్న్ ప్లాట్ఫామ్స్ అనేవి మరి ఇండియన్ మిలిటరీకి ఇంట్రడ్యూస్ అయ్యాయి. సో ఎలా రెస్పాండ్ అయింది అని అడుగుతున్నాడు కదా. నెక్స్ట్, ద ఇండియన్ మిలిటరీ హ్యాస్ బిగన్ టు బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంగ్ ద చైనా బార్డర్, ఇది కూడా ఉంది. మరి సి ఉందా చూద్దాము. సి ఉంటే ఆల్ ఆఫ్ దిస్ అవుతుంది. On the border of Arunachal Pradesh, the Indian military began a counter offensive against China. ఇది లేదండి, ఇలా రెస్పాండ్ చేసినట్టు లేదు. సో కాబట్టి ఏ అండ్ బి అంటే మనకు ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి, బోత్ ఏ అండ్ బి. క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. Okay, right. Choose the most appropriate filler to fill in the blank I highlighted in the given passage. చూద్దాము ఇక్కడ, రైట్? సో ఏమన్నాడు, ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దామో చూద్దాం, రైట్? See, the second driver is the PLA's view that the Indian military has been registering a great presence on Chinese territory in the border areas in the last 10 to 12 years. After the United Progressive Alliance government decided to build infrastructure and raise additional forces for the China border, a larger number of Indian patrols have been going more dash into areas. ఎక్కువ తరచుగా వెళుతూ ఉన్నారు ఎటువంటి ఏరియాస్కు, విచ్ దే వుడ్ రేర్లీ ఇఫ్ ఎవర్ విజిట్, రైట్? సో అంటే చాలా తక్కువగా ఉండే వాటికి అక్కడికి కూడా వెళ్తున్నారు అని అంటున్నాడు, రైట్? లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండియన్ పెట్రోల్స్ హ్యావ్ బిన్ గోయింగ్ మోర్ అన్నాడు. సరే చూద్దాము. తరచుగా వెళ్తూ ఉన్నారు అనే దానికి మనకేముందమ్మా, ఫ్రీక్వెంట్లీ. ఏంటది? ఫ్రీక్వెంట్లీ అంటే రెగ్యులర్లీ, ఆఫెన్ ఏమని చెప్పొచ్చు, ఆఫెన్. అదే సబ్సీక్వెంట్లీ అంటే ఏంటమ్మా, సబ్సీక్వెంట్లీ అంటే ఒకటి జరిగిన తర్వాత ఇంకొకటి జరగడం, అంటే ఆఫ్టర్ వర్డ్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ వర్డ్స్ అంటాం కదా, దీన్ని ఆఫ్టర్ వర్డ్ అని కూడా చెప్పొచ్చు. సబ్సీక్వెంట్ అంటే ఒకటి జరిగిన తర్వాత ఇంకొకటి జరగడం, ఆఫ్టర్ వర్డ్స్. అదే కాన్సిక్వెంట్లీ అంటే ఏంటమ్మా, లాజికల్ సీక్వెన్స్, రైట్? కాన్సిక్వెంట్లీ అంటే లాజికల్ సీక్వెన్స్, కాన్సిక్యూటివ్గా ఉండాలి, ఒక దాని వెంబటి ఇంకొకటి పక్కన వచ్చేవి అని కాన్సిక్వెంట్లీ. ఫోర్స్ఫుల్లీ, స్ట్రాంగ్లీ అని చెప్పొచ్చు కదా, అసర్టివ్లీ అని కూడా చెప్పొచ్చు కదా. స్ట్రాంగ్లీ అని చెప్పొచ్చు, అసర్టివ్లీ అని కూడా చెప్పొచ్చు. పొటెన్షియల్లీ అంటే కేపబిలిటీ ఉండడం, పొటెన్షియల్ ఉండాలి అంటారు, కేపబిలిటీ ఉండడం, తట్టుకునే శక్తి లేదా పొటెన్షియల్ కేపబిలిటీ ఉండాలి అంటారు. మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాము. ఓకే, చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఫోరేస్, రైట్? ఫోరేస్ సినోనిమ్ అడిగాడమ్మా, రైట్? ఏమడిగాడు? సినోనిమ్ అంటే సిమిలర్ మీనింగ్. ఫోరేస్ అంటే అటాక్ చేయడము. ఏంటది? అటాక్ చేయడము. ఇన్సరెక్షన్ అన్నా కూడా అటాక్ చేయడం అనుకున్నాం కదా. అజాల్ట్ ఉంది, రైట్? ఇన్కర్షన్ ఉంది, తర్వాత సూప్ ఉంది, తర్వాత ఏముందమ్మా, ఆన్స్లాట్ ఉంది, తర్వాత ఏమి ఇచ్చాడు?
ఆల్ ది ఆఫ్ దిస్ అన్నాడు. ఇన్కర్షన్ అనుకున్నాము, రైట్. అసాల్ట్ అన్నా కూడా ఏంటమ్మా, దెర్ వాజ్ అన్ అసాల్ట్ అంటాము, అటాకే అవ్వచ్చు. స్వూప్ కూడా, స్వూప్ అనేది కూడా అటాక్ సంబంధించిందే. ఆన్స్లాట్ చేయడం అంటే కూడా ఒకరి పైన దాడి చేయడము, అటాక్. సో కాబట్టి అన్నీ కరెక్ట్ అవుతాయి. ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాము. Choose the most appropriate antonym of the word respite. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, respite అంటే ఏంటి? A period of rest, right? A short period of rest. షార్ట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ తీసుకోవడము, షార్ట్ పీరియడ్. మరి దీనికి ఏం అడిగాడమ్మా? ఆపోజిట్ అడిగాడు, మనని ఆపోజిట్ అడిగాడు. కాబట్టి మరి దీని మీనింగ్ ఏంటి? ఇంటర్లూడ్ అంటే ఏంటి? ఇంటర్లూడ్ చేయడము అంటే రైట్, ఇంటర్లూడ్ అంటే ఇంటర్వెల్ అని అర్థం, దూరడము అని అర్థం. రిసెస్ అంటే టెంపరరీలీ సస్పెండ్ చేయడం, అంటే స్టాప్ చేయడము, టెంపరరీలీ సస్పెండ్. ఏదైనా టెంపరరీగా సస్పెండ్ చేస్తే దాన్ని రిసెస్ అంటారు. స్టాండ్ స్టిల్ అంటే నో మూమెంట్, అంటే ఏ పాయింట్ వేర్ దర్ ఇస్ నో మూమెంట్. స్టాండ్ స్టిల్ అంటే కదలకుండా, ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా అలానే ఉండడం. A point where there is no movement, where there is no movement, stand still అంటారు. ప్రొట్రాక్షన్ అంటే ఏంటమ్మా? లాస్టింగ్ లాంగ్ అంటే చాలా సమయం వరకు ఉండడము. లాస్టింగ్ లాంగ్, చాలా సమయం వరకు. కొంత సమయం వరకు ఉండడము ఈజ్ రెస్పైట్, చాలా సమయం వరకు ఉండడం ఈజ్ ప్రొట్రాక్షన్. డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. రైట్. అదే ఇంకొక వర్డ్ ఉంటుందమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి, ప్రోకాస్టినేషన్. ఇది డిలే చేయడము అని వస్తుంది. పోస్ట్ పోన్ చేయడము లేదా డిలే చేయడము. ప్రోకాస్టినేట్ వేరు, ప్రోట్రాక్షన్ వేరు. ప్రోట్రాక్ట్, ప్రో అంటే ప్రోగ్రెస్గా ఇంకా ముందుకు వెళ్తూ ఉండడం. అదే ఇక్కడ ప్రోకాస్టినేషన్ ఉంది, రైట్. ప్రోకాస్టినేట్ చేయడము అంటే పోస్ట్ పోన్ చేయడము. సో కాబట్టి మనకు లాస్టింగ్ లాంగ్ అనేది వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ డి, ఆపోజిట్ ఆఫ్ వాట్? రెస్పైట్కు ఈ బెటర్ వర్డ్ మనం ఇది తీసుకోవచ్చు, మిగతా అన్నీ కూడా సూటబుల్ కావు. క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16 అడుగుతున్నాడు. రైట్, చూద్దాం. డైరెక్షన్ చేంజ్ చేశాడు. ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో 16 to 20 అన్నాడు కదా. 2 statements are given with 1 blank each, which must be filled in with the same word, right? Following the statements are 5 words. Choose the most appropriate word which could fill in both the blanks to make the statements grammatically contextually correct. సో ఇక్కడ చూస్తే మనకు ఒక హింట్ ఇచ్చాడు, గ్రామటికల్గా కాంటెక్స్టువల్గా కరెక్ట్ ఉండాలి అంటే ఇచ్చిన 5 ఆప్షన్స్ నుంచి ఒక్క వర్డ్ ఏదైతే రెండింటికి ఫిట్ అవుతుందో, కాంటెక్స్ట్ చదివి రెండింటికి ఫిట్ అయ్యే ఒక వర్డ్ని చూడమన్నాడు. ఒక వర్డ్ ఫిట్ అయ్యి ఇంకో వర్డ్ ఫిట్ కాకపోతే అలా ఉండకూడదు. ఏదో ఒకటైతే తప్పకుండా, నన్ ఆఫ్ దీస్ ఉంటే మనం ఆన్సర్ చూసేవాడిని, ఏదో ఒకటి ఫిట్ అవుతుంది. మరి మీనింగ్ తీసుకుందాం కదా. రిటార్డెడ్ అంటే ఏంటమ్మా? స్లో ఇన్ యాక్టివిటీ. యాక్టివిటీలో చాలా రిటార్డెడ్ పీపుల్ అంటారు, రైట్. రిటార్డెడ్ పీపుల్ అని తెలుసు కదా. స్లో ఇన్ యాక్టివిటీ, రైట్. కల్మినేటెడ్ అంటే ఏంటమ్మా? కల్మినేట్ అంటే రైట్, కల్మినేట్ అంటే ఒక హయ్యెస్ట్ పాయింట్కి రీచ్ అవ్వడము. హయ్యెస్ట్ పాయింట్, టు రీచ్ ద హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్. ఏదైనా ఒక హయ్యెస్ట్ పాయింట్, టు రీచ్ ద హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్. దీన్నే మనము హయ్యెస్ట్ పాయింట్ పైన ఉంది అంటే ఏమంటాము? జెనిత్ అని కూడా అంటాము. ఏమంటామమ్మా? జెనిత్. అదే చాలా అట్టడుగున బాటంలో ఉంది అంటే ఏమంటాము? బాటంలో ఉంది, చాలా అట్టడుగున ఉంది అంటే నదిర్ అంటాము. ఏమంటాము? నదిర్. జెనిత్ నదిరు ఆపోజిట్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. కల్మినేటెడ్ అంటే టు రీచ్ ద హయ్యెస్ట్ పాయింట్ అని అర్థము. నెక్స్ట్, లింక్డ్ అంటే తెలుసు, మీరు జాయిన్ చేయడము. రెస్క్యూడ్ అంటే ఏంటమ్మా? సేవ్ చేయడం. ఎవరినైనా ఇబ్బందుల్లో నుంచి కాపాడితే రెస్క్యూ చేశారు అంటారు. కాట్ అంటే తెలుసు, రైట్. సో కాట్ అంటే దొరికింది, రైట్. సో ఐ ఫౌండ్ హిమ్ అవుట్, రైట్. అతన్ని దొరకబట్టాను అంటాం కదా, కాట్. సో ఇప్పుడు చూద్దాం, మీనింగ్స్ అన్నీ దొరికాయి. సో షార్టేజ్ ఆఫ్ లేబర్ పవర్ డాష్ అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్. షార్టేజ్ ఆఫ్ లేబర్ పవర్ యొక్క షార్టేజ్ మన ఎకానమీని ఎకనామిక్ డెవలప్మెంట్ను తగ్గిస్తుందా పెంచుతుందా అంటే ఏం చేస్తుందమ్మా? తగ్గిస్తుంది, ఎందుకంటే షార్టేజ్ అని ఉంది. సరే, తగ్గించుంది అనేది మనకు కావాలి, రైట్.
ద ల్యాక్ ఆఫ్ రైల్ లింక్, రైట్? ఏం ల్యాక్ అయ్యింది, ఏం షార్టేజ్ ఉంది? రైల్ లింక్ అనేది షార్టేజ్ ఉంది. సో ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ డాష్ ద టౌన్స్ డెవలప్మెంట్ అని ఉందమ్మా. సో చూస్తే మనకు మీరు ఒకసారి ఆన్సర్ దొరికినట్టే కదా. ఎస్ సార్, రైట్. సో స్లో అనే పదము కావాలి. అంటే షార్టేజ్ ఆఫ్ లేబర్ పవర్ స్లోడ్ అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్, అంటే రిటార్డెడ్ వస్తుంది. ద ల్యాక్ ఆఫ్ రైల్ లింక్ రిటార్డెడ్ ద టౌన్స్ డెవలప్మెంట్ను తగ్గించేసింది, రైట్? రిటార్డ్ చేసింది, ఆపేసింది అనే ఉద్దేశంతో. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. మిగతా అన్ని వర్డ్స్ రైట్ గ్రామటికల్గా ఫిట్ అవుతాయి, కానీ కాంటెక్స్చువల్గా అన్నాడు. కాంటెక్స్చువల్గా కూడా కరెక్ట్ ఉండాలన్నాడు చూస్తే. సో క్వశ్చన్ నెంబర్ 16, ద వన్ వర్డ్ విచ్ ఫిట్స్ 2 sentences or 2 fill in the blanks is what? You are retarded. 17th, I have been getting a lot of dash at work recently అన్నాడు. The drug may cause and dash of the condition అన్నాడమ్మా, రైట్? సో ఇక్కడ డెలిబరేషన్ అంటే థాట్ఫుల్ థింకింగ్. ఏంటమ్మది? థాట్ఫుల్ థింకింగ్. కేర్ఫుల్ థింకింగ్ అని కూడా అనొచ్చు. చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తే డెలిబరేషన్ అంటారు. అగ్రవేషన్ అంటే రైట్ అగ్రవేట్ అవుతుంది అంటే టు మేక్ సంథింగ్ వర్స్ అవుతూ ఉండడం, టు మేక్ సంథింగ్ వర్స్. ఏదైనా దాన్ని ఇంకా కూడా వర్స్ చేస్తున్నాము అంటే అగ్రవేషన్ అంటారు. అప్రహెన్షన్ అంటే ఏంటమ్మా? భయము లేదా యాంగ్జైటీ, ఫియర్ లేదా ఏమనొచ్చు? యాంగ్జైటీ అనొచ్చు. ఫియర్ ఆర్ యాంగ్జైటీ ఉంటుంది. ఇంకొక డిఫరెంట్ మీనింగ్ కూడా ఉంటుందమ్మా. దీన్ని మనం హోమోనిమ్గా చెప్పొచ్చు. అప్రహెన్షన్ అంటే ఫియర్ లేదా యాంగ్జైటీ, అయ్యో ఏమన్నా జరుగుతుందేమో, రైట్? ఏదైనా తప్పు జరుగుతుందేమో, ఏదైనా పొరపాటు జరుగుతుందేమో అనే ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా, దాన్ని అప్రహెన్షన్ అంటారు. ఇంకొక మీనింగ్ ఏంటి అంటే అండర్స్టాండ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఏమొస్తుంది? అండర్స్టాండ్. అప్రహెన్షన్ అంటే అండర్స్టాండ్ అనే మీనింగ్ కూడా ఉంటుంది. కాంటెక్స్ట్ ప్రకారంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్లో డౌన్ అంటే మీకు తెలుసు. యాక్సిలరేషన్ అంటే ఏంటమ్మా? స్పీడప్ చేయడము, ఇంక్రీజ్ చేయడము. డిసిలరేషన్ అంటే రెడ్యూస్ ఇన్ స్పీడ్. ఏంటమ్మా? రెడ్యూస్ ఇన్ స్పీడ్లో తగ్గి ఉండడము. సో ఇప్పుడు చూద్దాము. స్లో డౌన్ అంటే మీకు తెలుసు. ఐ హ్యావ్ బీన్ గెటింగ్ అ లాట్ ఆఫ్ డాష్ ఎట్ వర్క్ రీసెంట్లీ అన్నాడు, రైట్? సో అతనికి ఏదో దొరుకుతూ ఉందంట. ఈ హ్యాస్ బీన్ గెటింగ్ లేదా ఐ హ్యావ్ బీన్ గెటింగ్ అ లాట్ ఆఫ్ డాష్ ఎట్ వర్క్. ద డ్రగ్ మే కాజ్ అండ్ డాష్ ఆఫ్ ద కండిషన్. అంటే ఇక్కడ చూస్తే డ్రగ్ అనేది ఏంటమ్మా? మే కాజ్ అండ్ డాష్ ఆఫ్ ద కండిషన్ను ఇంకా కూడా కేర్ఫుల్గా థింక్ చేపిస్తుందా? చెప్పాల్సి వస్తే డ్రగ్ మే కాజ్ అంటున్నాడు కాబట్టి నెగిటివ్ సెన్స్లో మనం తీసుకున్నప్పటికీ ఇంకా కూడా వర్సన్ చేయొచ్చు, రైట్? సో వర్సన్, ఎందుకంటే అగ్రవేషన్ అనేది నౌన్ కాబట్టి యాన్ తర్వాత మనం ఏం తీసుకోవచ్చమ్మా? ఇంకా చెప్పాలంటే కీవర్డ్ ఏమున్నది? యాన్ ఉంది. యాన్తో ఏంటి వావెల్ సౌండ్స్ వచ్చేవి వాడతాము, కానీ ఏ వావెల్ సౌండ్ కాదు, డి వావెల్ సౌండ్ కాదు, ఈ వావెల్ సౌండ్ కాదు. అయితే అగ్రవేషన్ అన్నా కావాలి, అప్రహెన్షన్ అన్నా కావాలి. ఫియర్ యాంగ్జైటీ అనేది కాదమ్మా. ఎందుకో ద డ్రగ్ మే కాజ్ అండ్ అప్రహెన్షన్ ఆఫ్ ద కండిషన్ అన్నాడు, లాట్ ఆఫ్ అప్రహెన్షన్ ఎట్ వర్క్. అయితే ఇక్కడ డ్రగ్ మే కాజ్ అనే దాంతో ఈ కీవర్డ్తో తీసుకొని మనం అగ్రవేషన్, ఏంటది? అగ్రవేషన్ అంటే ఇంకా సిచ్యువేషన్ వర్స్ చేయడము అని వస్తుంది. సో కాబట్టి మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 17 యువర్ ఆప్షన్ ఇస్ వాట్? ఆప్షన్ బి. సో ఈజీ అయిపోయింది కదా. ఏఎన్ యాన్ చూసి 3 ఆప్షన్స్ ఇమీడియట్గా ఒక్క సెకండ్లో ఇది కొట్టేశాము, రైట్? ఏంటంటే లర్నింగ్లో ఉన్నాం కాబట్టి మనం ఆ పద్ధతి చూస్తూ ఉన్నాం. ఇప్పుడే షార్ట్ ట్రిక్స్ అప్లై చేసుకున్నాం అనుకున్నామా, అదే మైండ్తో ఉంటాం. కొన్ని థింక్ చేసి కాంటెక్స్ట్ ప్రకారంగా చూసిన తర్వాత ఇంగ్లీష్లో కొన్ని ట్రిక్స్ చూడాలి. డైరెక్ట్గా ట్రిక్స్ చూస్తే అది మనకు మేబీ దట్ మే నాట్ హెల్ప్ యూ, రైట్? ఎందుకంటే మనకు కాంటెక్స్ట్లో ట్రిక్కీగా ట్రాప్ కూడా పెట్టేస్తున్నాడు. అన్లెస్ యూ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. ఎందుకంటే ఫిల్లర్సు, రైట్? ఫిల్లర్స్ ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి. అవన్నిటికీ మనం చేయాలంటే కొంత జాగ్రత్తగా చదవాలి. సో క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18, ద ఆడియన్స్ బర్స్ట్ ఇంటూ స్పాంటేనియస్ డాష్. షీ గాట్ ఎ రౌండ్ ఆఫ్. సార్ ఇది మేము ఒక్కటే సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు సార్, ఎందుకంటే టీవీ షోస్లో అక్కడ ఇక్కడ వింటూ ఉంటాం కదా, రైట్? ఎ రౌండ్ ఆఫ్ వాట్? అప్లాస్ అంటే క్లాప్ చేయడము, పొగడ్డము, రైట్? క్లాప్ చేయడము అని వస్తుంది. సో కాబట్టి ద ఆడియన్స్, మరి ఇది సూట్ అవుతుందా? ద ఆడియన్స్ బర్స్ట్ ఇంటూ స్పాంటేనియస్ అప్లాస్ అంటే స్పాంటేనియస్గా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, అప్లాస్ క్లాప్స్ కొడుతూ ఉన్నారు అనే మీనింగ్ రావచ్చు.
సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 18 డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 1 సెకండ్లో ఆన్సర్ చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకోవడం అంటే ఏంటమ్మా, వెనక్కి తగ్గడము, రైట్. టు ఎగ్జిట్ అవ్వడము దాంట్లో నుంచి. టు కమ్ బ్యాక్, కల్ప్రిట్ అంటే ఏంటమ్మా, ఎవడైనా తప్పు చేస్తాడు కదా, క్రైమ్. పాజ్డ్ అంటే ఏంటమ్మా, స్టాప్ అవ్వడము, రైట్, స్టాప్. సో మొత్తానికి ఈజీగానే ఉంది కదా. 18th క్వశ్చన్ ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 19th, ఎనీ హాస్టిలిటీస్ అంటే ఏంటమ్మా, ఎనిమిటీస్, అపోజిషన్స్ అంటే భేదాభిప్రాయాలు ఉంటాయి కదా. ఎనీ హాస్టిలిటీస్, ఎనిమిటీస్ అని కూడా చెప్పొచ్చు. కుడ్ రిజల్ట్ ఇన్, రైట్. హాస్టిలిటీస్ అనేది ఏంటమ్మా, నెగిటివ్ వర్డ్. ఎందుకో, రైట్, శత్రుత్వం. ఎనీ హాస్టిలిటీస్ అంటే శత్రుత్వము దేనికి రిజల్ట్ కాగలుగుతుందంట, ఇన్ డాష్ అండ్ ఫర్దర్ ఎంబ్రాయిల్ యుఎన్ ట్రూప్స్ ఇన్ ఫైటింగ్. అంటే ఫర్దర్ వర్సన్, ఎంబ్రాయిల్ చేయడం అంటే యుఎన్ ట్రూప్స్ ఇన్ ఫైటింగ్ అన్నాడు. సరే, నెగిటివ్ సెన్స్. ద షూటింగ్ మే హ్యావ్ బీన్, రైట్, ద షూటింగ్ మే హ్యావ్ బీన్ ఇన్ డాష్ ఫర్ ద అరెస్ట్ ఆఫ్ ద టెర్రరిస్ట్ సస్పెక్ట్స్, రైట్. The shooting may have been in dash for the arrest of terrorist suspects. టెర్రరిస్ట్ సస్పెక్ట్స్ను అరెస్ట్ చేసినందుకు దాని పర్పస్, ఆ పర్పస్ ఏంటి, దేని పర్పస్, షూటింగ్. దేనికి షూటింగ్ ఎందుకు చేశారు, ఏ పర్పస్తో చేశారు, ఫర్ ద అరెస్ట్ ఆఫ్, రైట్. సో అంటే వాళ్ళను ఒక రివెంజ్ తీసుకోవడం ఏంటమ్మా, రివెంజ్ తీసుకోవడానికి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా, రివెంజ్ తీసుకోవడానికి షూటింగ్ అనేది జరిగింది. అలానే ఎనీ హాస్టిలిటీస్ కుడ్ రిజల్ట్ ఇన్, రైట్, ఏదైనా శత్రుత్వము అనేది ఏంటమ్మా, అవి ద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉంటాయి, ద్వేషాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి మనము అదే మీనింగ్ ఏం తీసుకుంటాము, రిటాలియేషన్ అంటే రివెంజ్, ఫైట్ బ్యాక్, రైట్, మళ్ళీ గొడవ అంటే రివెంజ్ తీసుకోవడం. వెంజెన్స్ అని కూడా అంటారమ్మా, దీన్ని ఏమంటారు, వెంజెన్స్, VENGEANCE, వెంజెన్స్. దీన్నే రెప్రైజల్ అని కూడా అంటారు. ఏమంటారు, రెప్రైజల్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. రిటాలియేషన్ అంటే ఫైట్ చేయడం, రివెంజ్ తీసుకోవడం. సో కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా, రైట్. బెటాలియన్ అంటే ఏంటి, మిలిటరీ ట్రూప్. ఒక బెటాలియన్ పోతుంది అంటాం కదా, మిలిటరీ ట్రూప్, ఒక గ్రూప్ అని చెప్పొచ్చు. ఫెసిలిటేషన్ అంటే ఏంటమ్మా, ఫెసిలిటేట్ చేశారు అంటే సపోర్ట్ చేశారు, అసిస్ట్ చేశారు, హెల్ప్ చేశారు అని వస్తుంది, అదే కదా. మిటిగేషన్ అంటే ఏంటమ్మా, తగ్గించడం, రెడ్యూస్ ద సివియారిటీ. ఏదైనా సివియారిటీ ఉన్నది, చాలా సివియర్గా ఉంది, దాన్ని తగ్గించడం మిటిగేషన్ అంటారు. ఏమంటారు, మిటిగేషన్ అంటారు. దీన్నే రెడ్యూస్, అలివియేట్ అని కూడా అంటారు. ఏమంటారమ్మా, అలివియేట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్కలేట్ చేయడం అంటే ఏంటమ్మా, ఎస్కలేషన్ అంటే, రైట్, ఇంక్రీజ్ చేయడం, ఎస్కలేట్ చేయడం, రైట్. 19th క్వశ్చన్ ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 20th క్వశ్చన్ చూద్దాం. Gas prices usually dash during the summer because of the high demand for fuel. అంటే ఏంటి, ఫ్యూయల్కు చాలా హై డిమాండ్ ఉండడం వల్ల గ్యాస్ ప్రైజెస్ పెరుగుతాయనే సెన్స్ ఉంది సార్. ఇంక్రీజ్ అని చెప్పాను కదా, ఎస్కలేట్, ఇది వచ్చే ఛాన్స్ ఉంది. మరి మిగతాది కూడా కరెక్ట్గా ఉందా చూద్దాం. It took 1 week for a localized event to dash to world war. అంటే దీనికి 2 మీనింగ్స్ ఉంటాయమ్మా, అంటే 2 సిమిలర్ మీనింగ్స్ ఉంటాయి. ఒకటేమన్నాను, ఇంక్రీజ్ ర్యాపిడ్లీ, ఇంక్రీజ్ అవ్వడం, చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవ్వడము. ఇంకొకటి డెవలప్ అవ్వడం, రైట్, డెవలప్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్, అంటే అదే మీనింగ్ వస్తుంది చూడండి. ఇట్ టుక్ 1 week ఫర్ ఎ లోకలైజ్డ్ ఈవెంట్ టు డెవలప్ టు వరల్డ్ వార్. అంటే ఒక లోకలైజ్డ్ ఈవెంట్ అది వరల్డ్ వార్కు అది ఆ రూపాన్ని దాల్చడానికి, డెవలప్ అవ్వడానికి 1 week పట్టింది. ఎస్కలేట్ ఏంటమ్మది, ఎస్కలేట్. సప్రెస్ అంటే ఏంటి, అంతమొందించడం, రైట్, అణిచివేయడం. పుట్ యాన్ ఎండ్ టు సంథింగ్. రీస్ట్రెయిన్ చేయడం అంటే ఏంటమ్మా, ప్రివెంట్ చేయడం, అది జరగకుండా ఆపేయడము. అన్నాయిడ్ అంటే ఏంటమ్మా, యాంగ్రీ, కోపంలో ఉండడము. వ్యాంక్విష్, రైట్. సో మనము వ్యాంక్విష్ చేయడం అంటే ఏంటమ్మా, డిఫీట్, ఏంటది, డిఫీట్ చేయడము లేదా డిఫీట్ అవ్వడము అని వస్తుంది. సో కాబట్టి మనకు ఈ రెండిట్లో మనకు ఒక ఆప్షన్ ఫిట్ అవుతుంది, ఎస్కలేట్. ఇంక్రీజ్ లేదా డెవలప్ అనే ఉద్దేశంతో ఈ వర్డ్తో వాడతాం, మిగతా అన్ని ఆ మీనింగ్స్ ఇవ్వట్లా. ఎస్, మరి డైరెక్షన్స్ 21 to 25 ఏమేమి చేయడో చూద్దాం. రీడ్ ఈచ్ సెంటెన్స్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఈస్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ ఆర్ ఈడిమాటిక్ ఎర్రర్ ఇన్ ఇట్. The error, if any, ఏమన్నాడమో, ఎనీ గ్రామటికల్ ఎర్రర్ అన్నాడు, ఆర్ ఈడిమాటిక్ ఎర్రర్ ఇన్ ఇట్. ద ఎర్రర్, ఇఫ్ ఎనీ,
will be in one part of the sentence. The number of that part is answer. If there is no error, ఎందుకంటే డైరెక్షన్ క్లారిటీగా చదవాలి. ఈ మధ్యలో స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే డైరెక్షన్స్ కొన్ని స్కిప్ చేస్తున్నారు. లేదు, మనకు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా డైరెక్షన్స్ అనేది కొంత ట్రిక్కీగా ఇస్తే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అంటే ఫాస్ట్గానైనా చదవాలమ్మా. మీకు అనుమానం వచ్చినప్పుడు కొంత స్లో చేసుకోండి, రైట్? ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ యూ రీడ్ ద డైరెక్షన్స్ కంప్లీట్లీ, ఏదో 2 లైన్స్ చేసి కాదు. ఎందుకంటే ట్రాప్ పెట్టి ట్రిక్కీగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కదా. సో ఇదైతే ఇదేమీ లేదు, ఎర్రర్ కనుక్కోమన్నాడు. లేదు, నో ఎర్రర్ అంటే నో ఎర్రర్ చెప్పమన్నాడు. ద గ్రౌండ్, ఎక్కడున్న గ్రౌండ్? అవుట్ సైడ్ ద విలేజ్. అంటే విచ్ ఈజ్ అవుట్ సైడ్ ద విలేజ్. విచ్ ఈజ్ అనేది రాయని అవసరం లేదమ్మా. ఇది మనకు ఈ గ్రౌండ్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది, రైట్? అవుట్ సైడ్ ద విలేజ్. అబౌండింగ్ విత్, రైట్? గ్రౌండ్ అబౌండింగ్ విత్, అబౌండ్తో విత్ అయినా వాడచ్చు, ఇన్ అయినా వాడచ్చు. రెండు కరెక్టే అవుతాయి. ఇదేమీ కాదు, రాంగ్ కాదమ్మా. అబౌండింగ్ విత్ ఫ్రాగ్స్, రైట్? సో అండ్ స్నేక్స్. ద ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ సాఫ్ట్ అండ్ మార్షీ. అంటే ద గ్రౌండ్ ఈజ్ సాఫ్ట్ అండ్ మార్షీ. ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండి. ఎక్కడున్న గ్రౌండ్? అవుట్ సైడ్ ద విలేజ్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఎలా ఉంది ఆ గ్రౌండ్? అబౌండింగ్ విత్ ఫ్రాగ్స్ అండ్ స్నేక్స్, కమా ద ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ సాఫ్ట్ అండ్ మార్షీ. ఇక్కడ ఆర్ ఉంటే రాంగ్ అయ్యి ఉండేది, ఎందుకంటే ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటమ్మా? గ్రౌండ్, రైట్? సో ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్. ద గ్రౌండ్ ఈజ్ సాఫ్ట్ అండ్ మార్షీ. విచ్ గ్రౌండ్? దాని గురించి మధ్యలో అన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. అందుకే సబ్జెక్టు వర్బు అగ్రిమెంట్లో చూసుకోండి, అంతా కరెక్ట్గానే ఉంది. సో నో ఎర్రర్. క్వశ్చన్ నెంబర్ 21, నో ఎర్రర్. క్వశ్చన్ నెంబర్ 22 చూద్దాం. ద జడ్జ్ ఆస్క్డ్ ద మ్యాన్ ఇఫ్ ద బ్యాగ్, రైట్? ఇక్కడ రైట్, ద జడ్జ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, ఆస్క్డ్ వచ్చినప్పుడు మీకు, రైట్? తర్వాత ఆస్క్డ్ వచ్చినప్పుడు ఆస్క్డ్ ఉన్న సెంటెన్స్లో మీకు దట్ టు ఇఫ్ కాంబినేషన్ కనిపించకూడదు. ఎందుకంటే ఇఫ్ అనేది కంజంక్షన్ అవుతుంది, దట్ అనేది కూడా కంజంక్షన్ అవుతుంది. కానీ ఆస్క్డ్ వచ్చినప్పుడు మనము అడుగుతున్నాం కాబట్టి ఇఫ్ వాడుతున్నాం. ఖచ్చితంగా చెబుతున్నామంటే దట్ వాడాలి, రైట్? అలానే ఈ కాంబినేషన్ తప్పు అవుతుంది. అలానే ఏంటి మీకు దట్ టు WH వర్డ్స్ కాంబినేషన్ కూడా కనిపించకూడదు. ఎప్పుడు? ఎస్పెషల్లీ ఆస్క్డ్ వచ్చినప్పుడు ఈ కాంబినేషన్ కనిపించకూడదు. అయితే ఇఫ్ అయినా కనిపించాలి, WH పదాలు, వాట్, వేర్, వెన్. అఫ్ కోర్స్ ఇంకొకటి కూడా ఉంటుంది కదా మీకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో. అలానే దట్ టు వెదర్, అంటే ఇఫ్ ఆర్ వెదర్ వాడతారు కదా, రైట్? ఈ కాంబినేషన్ కూడా కనిపించకూడదు. ఇంతవరకు ఓకేగా ఉంది. సరే, జడ్జి అడిగాడు అంటే పాస్ట్ టెన్స్, V2. Asked the man if the bag he had lost, right? If the bag he had lost contain, అంటే if the bag he had lost contain అన్నాడు. contain V1 present tense. కానీ జడ్జి అడిగాడంటే గతంలో జరిగిన దాని గురించి అడుగుతాడు కదా, ప్రజెంట్ ఎందుకు అడుగుతాడు? కంటైన్డ్. ఏమొస్తుంది? కంటైన్డ్. సో కాబట్టి పార్ట్ సిలో ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ సి. అర్థమైంది కదా? జడ్జి అడిగాడమ్మా, ఇఫ్ ద బ్యాగ్లో, అతను పోగొట్టుకున్న బ్యాగులో ఇప్పుడు ఉన్నాయా గతంలో అని అంటాడా? పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి పాస్టే ఉంటుంది, రైట్? కాంటైన్డ్ 5,000 రూపీస్. ద మ్యాన్ రిప్లైడ్ దట్ ఇట్ డిడ్. రిప్లైడ్, డిడ్ అన్ని పాస్ట్లో ఉన్నాయి, అది ఒకటే ప్రజెంట్లో ఉంది. అంటే కాంటెక్స్ట్ ప్రకారంగా అది పాస్ట్లో ఉండాలి. సో మిస్టేక్ సిలో ఉంది. కంటైన్డ్ చేయండి, కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 22, ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. We are all short sighted, right? Not long sighted. చాలా మనమంతా కూడా షార్ట్ సైటెడ్గా ఉన్నామంట. అయితే and very often, right? And very often but see one side of the matter. And చాలా తక్కువగా, చాలా very often, right? Very often, very rarely అంటే very, and very often but see one side of the matter. Our views are not extended to, right, all that has a connection with it. ఇది కొంత ట్రిక్కీగా ఉందమ్మా, నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, విషయం ఏంటంటే మనం అందరము షార్ట్ సైటెడ్గా ఉన్నామంట. కానీ అంటే వీడేమన్నాడు, కానీ ఒకటే సైటెడ్ అంటే మనం వెరీ ఆఫెన్ చూస్తాము అన్నాడు. చూస్తాము, సి అంటే ఏంటమ్మా? చూస్తాము. వన్ సైడ్ ఆఫ్ ద మ్యాటర్ అంటే మనం చూస్తాము కానీ ఒకటే సైడ్ ఆఫ్ మ్యాటర్ చూస్తాము అనగా ఈ సి అనేది ముందు రావాలమ్మా. ఎలా రావాలి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. అండ్ వెరీ ఆఫెన్ సి ఇది యాడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. ఏమవుతుంది? యాడ్వర్బ్ ఫ్రేజ్. ఒక సెంటెన్స్ వీఆర్ ఆల్ సైటెడ్, వీఆర్ ఆల్ సబ్జెక్ట్, వర్బ్, రైట్? ఆల్ సైడ్, ఇది కాంప్లిమెంట్ అవుతుంది. ఇదొక సెంటెన్స్ అయింది. అండ్ అనేది జాయిన్ చేశాడు. ఇంకోటి ఏంటండి?
మళ్ళీ దీనికి కూడా అండ్ తర్వాత సబ్జెక్ట్ ఇదే కదా, జాగ్రత్తగా వినండి. వి ఏమన్నాడు, వి వెరీ ఆఫెన్ సీ, అదే కదా, వి వెరీ ఆఫెన్ సీ, ఇది వర్బ్ అవుతుంది కదా, వర్బ్ ముందు మనము యాడ్వర్బ్ వాడాం కదా, వి వెరీ ఆఫెన్ సీ బట్ వన్ సైడ్ ఆఫ్ ద, ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మ్యాటర్. బట్ అంటే ఏంటమ్మా, ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద మ్యాటర్, బట్ వన్ సైడ్ ఆఫ్ ద మ్యాటర్. ఇది కరెక్ట్ అండి సీక్వెన్స్. కానీ మనం పొరపాటు ఏం చేస్తున్నామంటే, అందరూ కూడా ఏం చేశారు అంటే, అవర్ వ్యూస్ ఆర్ నాట్ ఎక్స్టెండెడ్ టు ఆల్. సార్ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కదా, దట్ అనేది ఏంటమ్మా రిలేటివ్ ప్రొనౌన్ కదా, రిలేటివ్ ప్రొనౌన్ ఆల్ రెఫర్ చేస్తుంది కదా, ఆల్ ఓకే. ఆల్ అనేది ప్లూరల్ అయినప్పుడు హ్యాజ్ ఎందుకు వాడుతున్నారు సార్, హ్యావ్ అని అంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆల్ అంటే ఎవ్రీథింగ్ అని అర్థము, ఎవ్రీథింగ్. ఏంటమ్మది ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది ఆల్ అనే దానికి అందరూ అని వస్తుంది, ఇక్కడ మెంబర్స్ లేదా థింగ్స్ అని వస్తుంది. ఇంకొక మీనింగ్ ఏంటిది, ఎవ్రీథింగ్. ఇక్కడ చూస్తే ఏ మీనింగ్ ఉంది, మెంబర్స్ లేదా థింగ్స్ గురించి మాట్లాడుతున్నాడా, ఎవ్రీథింగ్ గురించి మాట్లాడుతున్నాడా, ఎవ్రీథింగ్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది సింగులర్ అవుతుంది. హ్యాజ్ అనేది కరెక్ట్గానే ఉందమ్మా, యూ డోంట్ హ్యావ్ టు, మనకు కొంత ఇది కీలో కూడా మీరు ఇది చూసుకోండి, కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిస్టేక్ లేదమ్మా, ఇక్కడ మిస్టేక్ ఏమీ లేదు. ఇక్కడ ఈ సి అనేది మనకు ఇక్కడ రావాలి, ఏది యాడ్వర్బ్కు ముందు. యాడ్వర్బ్ దేనికి ముందు వాడతాము, మెయిన్ వర్బ్కు ముందు వాడతాం, రైట్. గ్రామటికల్గా అలా చూడండి. సో కాబట్టి అవర్ వ్యూస్ ఆర్ నాట్ ఎక్స్టెండెడ్ టు ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ అ కనెక్షన్ విత్ ఇట్, రైట్. సో ఇక్కడ ఆల్ అని మీకు ఇంకొక రెఫరెన్స్ కూడా ఇస్తాను, మీకు ఐడియా వస్తుంది చూడండి, రైట్. సో కాబట్టి మనము మార్క్ ఎక్కడ చేయొచ్చమ్మా, బీలో చేయొచ్చు. ఎస్, ఇది మనం ప్రూవ్ చేయడానికి ఇంకొక సెంటెన్స్ ఇస్తాను చూడండి. ఇప్పుడు నేను అన్నాను ఆల్ దాట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అన్నాను, ఈజ్ నాట్ గోల్డ్, ఓకేనా, రైట్. అయితే ఇక్కడ దాట్ అనేది ఏమవుతుంది, రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. మీ ప్రకారంగా దాట్ అనేది ఆల్ను రెఫర్ చేస్తుంది. మరి ఆల్ అనేది ప్లూరల్ అవుతే ఇక్కడ V1 ఎస్ ఎందుకు వాడాడు, V1 ఎస్ వాడాడు కదా, ఇదే కదా ఒక ప్రాబబ్, ఆల్ దాట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని V1 ఎస్ వాడాడు. ఎందుకంటే ఎవ్రీథింగ్ అని అర్థం ఇక్కడ, ఎవ్రీథింగ్ అంతా. తెలుగులో చెప్పాలంటే అంతా, ఆల్కు రెండు అర్థాలు ఉంటాయి, ఏఎల్ఎల్ ఆల్కు రెండు అర్థాలు ఉంటాయి. అంతా అని అర్థము ఒకటి, అంతా అని అర్థము ఇంకొకటి, అందరూ అని అర్థం. ఇప్పుడు మీకు ఐడియా ఉంది కదా, ఆల్ ఈజ్ వెల్ అంటారు, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, రైట్, ఆల్ ఈజ్ వెల్. అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఇది అన్కౌంటబుల్ నౌన్ అవుతుందమ్మా. ఇంకా టెక్నికల్గా చెప్పాలి అంటే ఇది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. అన్కౌంటబుల్ నౌన్ ఎప్పుడు కూడా సింగులర్. ఆల్ ఈజ్ వెల్, అంతా మంచే, అంతా మంచి, అలా చెప్పొచ్చు, రైట్. అదే అందరూ బాగా ఉన్నారు అని అంటే అందరూ అనే ఉద్దేశంతో ఆల్ ఆర్ డూయింగ్ వెల్, ఆల్ ఆర్ డూయింగ్ వెల్ లేదా గుడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఆల్ వస్తుంది అంటే అక్కడ థింగ్స్ పర్సన్స్ను ఉద్దేశంతో వాడితే అది అందరూ లేదా అన్నీ అని వస్తాయి. లేదు ఇక్కడ మొత్తం అంతా గురించి మాట్లాడితే అంతా అనే అర్థం వస్తుంది. అందుకే ఆల్ దాట్ గ్లిటర్స్ ఈజ్, ఆల్ ఈజ్ నాట్ గోల్డ్, మెయిన్ సెంటెన్స్ ఆల్ ఈజ్ నాట్ గోల్డ్. మరి ఈజ్ ఎందుకు వాడాము, ఇది సింగులర్ కాబట్టి. ఇదే రెఫరెన్స్ ఇక్కడ తీసుకొని మనం అప్లై చేస్తే ఇది కరెక్ట్ అవుతుంది. మొత్తానికి బీలో తప్పుతుందమ్మా, ఇది కరెక్ట్ చేసుకోండి. మన కీలో కూడా చూడండి. ఎస్, నెక్స్ట్ 24th. I trust you will show forbearance, right? Forbearance to me అంటే forbearance అంటే patience, right? Forbearance to me a few minutes more, right? ఒక సెంటెన్స్ ఇచ్చాను, I will wait a few minutes. I will wait few minutes అన్నాను. లేదు ఫ్యూ మినిట్స్ ప్లేస్లో 20 మినిట్స్ అన్నానమ్మా. ఒకసారి చూడండి, ఐ విల్ వెయిట్ 20 మినిట్సా, ఐ విల్ వెయిట్ ఫర్ 20 మినిట్సా. సార్ ఐ విల్ వెయిట్ ఫర్ 20 మినిట్స్. ఎందుకు అంటే ఇక్కడ టైం పీరియడ్ ఇచ్చాడు కాబట్టి ఆ డ్యూరేషన్ కోసము మనం ఏం వాడుతున్నాము, ఫర్ వాడుతున్నాము. సో కాబట్టి ఐ ట్రస్ట్ యూ విల్ షో ఫార్బిరెన్స్ టు మీ ఫర్ అ ఫ్యూ మినిట్స్, ఫర్ అ ఫ్యూ మినిట్స్, రైట్. సో టైం వచ్చింది కాబట్టి మనం ఆ ప్రిపోజిషన్ మనము తీసుకుంటాము. ఎస్, ఇక్కడ రైట్, ఐ ట్రస్ట్ యూ విల్ షో ఫర్బిరెన్స్ టు మీ ఫర్ అ ఫ్యూ మినిట్స్ అంటే ఇది ఫ్యూచర్ అడుగుతూ ఉన్నాడు. నేను కోరుకుంటున్నాను నువ్వు ఫర్బిరెన్స్ చూపిస్తావు, రైట్. టు మీ హౌ మెనీ మినిట్స్, అ ఫ్యూ మినిట్స్ అన్నాడు, దానికి ఫర్ వాడాలి, రైట్. సో మోర్ సో దాట్ ఐ కెన్ ఫినిష్ దిస్ వర్క్, నేను ఫినిష్ చేయగలుగుతాను. అబ్సల్యూట్లీ ఫైన్ అమ్మా. సో ఇది కూడా కరెక్ట్ చేసుకోండి మనకు, రైట్. ఇక్కడ మిస్టేక్ ఇచ్చాడు, బట్ మిస్టేక్ అనేది ఎక్కడ ఉందమ్మా, సిలో ఉంది. బట్ మన కీలో చూస్తే డీలో ఉంది, బట్ ఇక్కడ మనకు ఫర్ అనేది మిస్ అయింది. కెన్ అనేది అబ్సల్యూట్లీ ఫైన్, రైట్. సో కాబట్టి మనకు 24th క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా, సి. ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. 25.
హీ వాజ్ యాంగ్రీ విత్ మీ. యాంగ్రీ అనే పదముతో విత్ వస్తుంది, ప్రెపోజిషను ఎట్ కూడా వస్తుంది. సార్ మరి ఇక్కడ ఎట్ రావాలా ఏంటి అంటే అవసరం లేదు, విత్ కరెక్టే. పర్సన్స్కి అయితే యాంగ్రీ అనేది పర్సన్స్తో, అన్నాయిడ్ వచ్చినా ఏమొచ్చినా, అన్నాయిడ్ వచ్చినా, యాంగ్రీ వచ్చినా ఏం వాడతామమ్మా, పర్సన్స్తో విత్ వాడతాము. లేదు విషయానికి కోపం వచ్చింది అన్నాయ్ అయితే ఎట్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్సే ఐ యామ్ యాంగ్రీ ఎట్ యువర్ బిహేవియర్, అదే ఐ యామ్ యాంగ్రీ విత్ యూ వస్తుంది. ఆ విధంగా ఇక్కడ వరకు కరెక్ట్గానే ఉంది. ఎందుకు? బికాస్ హీ థాట్ మై రిమార్క్ వాజ్ ఎయిమ్డ్. ఎయిమ్డ్ మనము ఏం చేస్తున్నాము అంటే కనుక దేన్నైనా ఏం చేస్తున్నాము టార్గెట్ కోసము ప్రిపోజిషన్ ఎట్ వాడతారు. ఏం చేస్తున్నాము అంటే టార్గెట్ చేస్తున్నాము. టార్గెట్ కోసం ఉపయోగించే ప్రిపోజిషన్ ఏమవుతుంది అంటే ఎట్ వాడతాము. ఇప్పుడు డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దాట్ అంటే టార్గెట్ చేస్తున్నాను, లుక్ ఎట్, గ్లాన్స్ ఎట్, స్టేర్ ఎట్, రైట్? సో టార్గెట్ చేస్తున్నామంటే లుక్ ఎట్, అదే ఫైండ్ చేస్తున్నామంటే లుక్ ఫర్, టార్గెట్ లుక్ ఎట్, రైట్? అలానే స్టేర్ ఎట్, డోంట్ స్టేర్ ఎట్ మీ లైక్ దట్. అలానే ఏంటి, అలానే ఐస్ చాలా పెద్దవిగా చేసుకొని ఇలా చూస్తారు కదా, స్టేర్ అని అర్థం. స్టేర్ ఎట్, లుక్ ఎట్. ఇది కాంటెక్స్ట్ ప్రకారంగా ఆన్ చేసుకుంటాం. సో బిఫోర్ కాదమ్మా ఎట్ వాడాలి. 25th క్వశ్చన్ డీలో మిస్టేక్ ఉంది. ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. బిఫోర్ ప్లేస్లో ఎట్ ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 26 to 27 డైరెక్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అ ఫ్రేజ్ ఇస్ గివెన్ ఇన్ బోల్డ్ whose meaning can be inferred from one of the highlighted words or phrases of 4 sentences given below each phrase. Choose the most appropriate meaning of the phrase among the 4 options that can also be replaced by the given phrase without altering the meaning of the sentence. If none of the sentences conveys the correct meaning, choose option. Direction ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ ఫ్రేజ్లో ఇచ్చాడమ్మా, అంటే ఇక్కడ బోల్డ్లో ఇచ్చాడు. ఈ వర్డ్ దీని మీనింగ్ ప్రకారంగా ఏ సెంటెన్స్ కాంటెక్స్ట్ ప్రకారంగా దీని మీనింగ్ని యూజ్ చేసుకుంటుంది అనే ఉద్దేశంతో చెప్పాడు, రైట్? సో దీని మీనింగ్ ఏంటంటమ్మా, పుట్ పెయిడ్ టు అంటే ఇది ఫ్రేజల్ వర్బ్గా తీసుకున్నప్పుడు స్టాప్ అబ్రప్ట్లీ. అబ్రప్ట్లీ అంటే ఎటువంటి ముందస్త ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా ఆపేయడం, అబ్రప్ట్గా ఆపేయడము, రైట్? స్టాప్ అబ్రప్ట్లీ లేదా డెస్ట్రాయ్ అనే మీనింగ్ వస్తుంది, లేదా ఫోర్స్టాల్ అనే కూడా వస్తుంది. ఏమొస్తుందమ్మా? ఫోర్స్టాల్. సార్ ఫోర్స్టాల్ ఇక్కడనే ఉంది. అబ్సల్యూట్లీ ఎస్. సో కాబట్టి ఇంకా డైరెక్ట్గా మనం దేనికి కూడా వెళ్ళనవసరం లేదు. దీని మీనింగ్ యాక్చువల్గా మనం చూస్తే పుట్ పెయిడ్ టు అంటే ఫోర్స్టాల్, నథింగ్ బట్ ఏంటంటే డెస్ట్రాయ్ లేదా స్టాప్ అబ్రప్ట్లీ. ఒకసారి చూద్దాం. You cannot forestall that. You must depend upon your own self-confidence. నువ్వు దాన్ని సడన్గా ఆపేయలేవు లేదా డెస్ట్రాయ్ చేయలేవు. You must depend upon your own self-confidence. నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఉండాలి, ఎవరో చెప్పారు ఏంటి అని కాదు. సో కాబట్టి ఫోర్స్టాల్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఏ, బి, బిసిడి అలా ఇస్తే కనుక మనము మిగతాయి కూడా చెక్ చేసుకోవాలనే వాళ్ళము, కానీ అవసరం ఉండదు కదా. బట్ ఒకసారి చూద్దాం. యు ఆర్ సో రిచ్ అండ్ సో ప్రుడెంట్ అంటే కేర్ఫుల్. that the word in capital letters cannot frighten you, right? So అది నిన్ను భయపెట్టలేదు, కానీ పుట్ పెయిడ్ టు అంటే ఈ మీనింగ్ కాదు. A great French poet says that happy nights make happy days, right? So joyful అనే అర్థం వస్తుంది. The sight of a modern monument throws one into melancholy. Melancholy అంటే sadness అమ్మా. ఈ మీనింగ్స్ తీసుకోండి మీకు, రైట్? melancholy అంటే sadness. అదే ఇంకొక వర్డ్ ఉంటుంది నాన్ కొలాంట్. ఇదే వినబడేట్టుగా మెలాన్కోలీ గుర్తుపెట్టుకోండి, నాన్ కొలాంట్. రెండు డిఫరెంట్ వర్డ్సే అయినప్పటికీ మీకు ఈజీగా గుర్తుండడానికి 2 పదాలు ఇలా మైండ్లో పెట్టుకోండి. మెలాన్కోలీ అంటే ఏంటమ్మా? సాడ్నెస్. నాన్ కొలాంట్ అంటే రిలాక్స్డ్గా ఉండడము, కామ్గా ఉండడం, ఎటువంటి యాంగ్జైటీ లేకుండా, ఎటువంటి భయం లేకుండా రిలాక్స్డ్గా ఉండడము నాన్ కొలాంట్. అదే కొంత ఇబ్బందుల్లో సాడ్నెస్, బాధలో ఉండడం ఏమవుతుంది? మెలాన్కోలీ అంటారు. సరే. ద సైట్ ఆఫ్ అ మోడర్న్ మాన్యుమెంట్ థ్రోస్ వన్ ఇన్ టు సాడ్నెస్ ఈవెన్ వైల్ అన్ ఏన్షియంట్ వన్ హ్యాస్ నాట్ సీజ్డ్ టు ఎన్రాప్చర్. ఎన్రాప్చర్ అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ప్రకారంగా చూడండి. ఈవెన్ వైల్ అన్ ఏన్షియంట్ వన్ హ్యాస్ నాట్ సీజ్డ్ టు ఎన్రాప్చర్ అంటే నాట్ సీజ్డ్ టు గెయిన్
అట్రాక్షన్, రైట్? అది అట్రాక్టివ్గా లేనప్పటికీ కూడా లేదా జాయ్ అని కూడా అంటారు. ఎండ్ ఆప్షన్ అంటే ఏంటమ్మా? టు గివ్ జాయ్, JOY, జాయ్. సో ఈ విధంగా దీనికి కావాల్సిన మీనింగ్ ఫస్ట్ సెంటెన్స్లోనే ఉంది. 26th ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 27th చూద్దామమ్మా, రైట్? డూ అవే విత్. డూ అవే విత్ అంటే దీని మీనింగ్ ఇస్తాను. డూ అవే విత్, టు గెట్ రిడ్ ఆఫ్. ఏంటమ్మా అది? టు గెట్ రిడ్ ఆఫ్, టు గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్, టు గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్. లేదా రిమూవ్ చేయడము, సింపుల్గా చెప్పాలి అంటే ఏంటమ్మా? రిమూవ్ చేయడము అని వస్తుంది. మరి దీని మీనింగ్ ఎక్కడ వాడుకున్నాడో చూద్దాము. The only one who walked pretty soberly was the headmaster who had to uphold his dignity. Pretty soberly. Soberly అంటే ఏంటమ్మా? ఆల్కహాల్ ఎఫెక్ట్ అంటే మత్తులో తూలుతూ నడవకుండా, నాట్ హ్యావింగ్ ఆల్కహాలిక్ ఎఫెక్ట్, నాట్ ఎఫెక్టెడ్ బై ఆల్కహాల్, నాట్ ఎఫెక్టెడ్ బై, డ్రంకెన్గా లేనివాడు, నాట్ ఎఫెక్టెడ్ బై ఆల్కహాల్, సెన్సెస్లో ఉండేవాడు. సో హూ హ్యాడ్ టు అప్హోల్డ్ ఇస్ కీప్ అప్. అప్హోల్డ్ అంటే ఏంటమ్మా? కీప్ అప్. అంతేగాని ఇది రిమూవ్ చేయడము, అంతమొందించడము అనేది వస్తుంది. సో కాబట్టి ఇది కాదు. దే విల్ అబాలిష్ దెమ్సెల్వ్స్, రైట్? అంటే దే విల్ డూ అవే విత్ దెమ్సెల్వ్స్. అబ్సల్యూట్లీ ఫైన్ అమ్మా. బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అబాలిష్ అంటే రిమూవ్ చేయడము, అబాలిష్ చేయడం అంటే అవి మీనింగ్స్ వస్తున్నాయి. మరి సి అయితే తప్పే ఉండాలి కదా, చూద్దాము. హౌ కుడ్ అన్ ఎన్లైటెన్డ్ సెంచరీ గివ్ బర్త్ టు సమ్. డూ అవే విత్ అంటే ఎలిమినేట్ చేయడం, ఇది ఆపోజిట్గా అవుతుంది. అప్పుడే ఎమర్జ్ అవుతుంది అంటే గివ్ బర్త్ అంటాము, కానీ డెస్ట్రాయ్ అవుతుంది కదా, రిమూవ్ అవుతుంది కదా. యువర్ అటాక్ ఈస్ పాస్డ్ ఓవర్, యువర్ అటాక్ ఈస్ పాస్డ్ ఓవర్ అండ్ దెర్ ఇస్ నో మోర్ డేంజర్ ఇఫ్ యూ విల్ కీప్ క్వైట్. అంటే సైలెంట్గా ఉండడము. సో ఓన్లీ బి అనేది కరెక్ట్గా ఈ బోర్డులో ఇచ్చిన పార్ట్ను కరెక్ట్గా యూజ్ చేసుకుంది. 27 బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 28 చూద్దాము. ఓకే. In each questions, the word at the top of the table is used in 4 different ways. Choose the option in which the usage of the word is incorrect or inappropriate. Right? So దేంట్లో ఇన్అప్రోప్రియేట్గా, ఇప్పుడు కొంచెం ఇది ట్రిక్కీగా ఇచ్చాడు, జాగ్రత్తగా చూస్తే choose the option in which the usage of the word is incorrectగా బోల్డ్ చేసిన పదాన్ని ఇన్అప్రోప్రియేట్గా లేదా ఇన్కరెక్ట్గా వాడుకున్న సెంటెన్స్ ఏంటో అడుగుతున్నాడు. అంటే అయితే అన్నీ కరెక్ట్గా ఉండాలి లేదా ఒకటి ఇన్కరెక్ట్గా ఉండాలి. ఇన్కరెక్ట్గా, ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్లీ యూజ్డ్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్ చూజ్ ఆప్షన్ ఈ యాజ్ యువర్ చాయిస్ అన్నాడు. సరే. అన్బేరబుల్. అన్బేరబుల్ అంటే పెయిన్ఫుల్, తట్టుకోలేకపోతున్నాను, చాలా పెయిన్ ఉంది. పెయిన్ చాలా ఉంటే మనం ఏమంటాము? అరే బేర్ అంటే భరించదగింది, అన్బేరబుల్ అంటే భరించలేకపోతున్నాను, చాలా పెయిన్ ఉంది, ఇంటెన్స్ పెయిన్ ఉంది అంటారు. ఈ మాత్రం అర్థమైంది మనకు. మరి ఏ ఆప్షన్ కరెక్ట్గా వాడుకోలేదో చూద్దాము. రైట్? ఏ డెలిగేషన్ ఆఫ్ కౌన్సిలర్స్ ఈజ్ లాబీయింగ్. అంటే లాబీ చేయడం అంటే ఏంటమ్మా? వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసము యాక్షన్ చేయడం, ఏదైనా యాక్టివిటీలో వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ల కోసము మనము మూవ్ అవుతే వాళ్ళను లాబీయింగ్ అంటారు. అయితే ఏ డెలిగేషన్ ఆఫ్ కౌన్సిలర్స్ ఈజ్ లాబీయింగ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ లాబీయింగ్ చేస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్లను కాపాడుకోవడానికి. బికాస్ దేనికంట? బికాస్ దే సే ద నాయిస్ ఈజ్ అన్బేరబుల్. అన్బేరబుల్, ద నాయిస్ ఈజ్ పెయిన్ఫుల్, తట్టుకోలేకపోతున్నాము. అబ్సల్యూట్లీ ఫైన్. కెనాట్ బీ, రైట్? కెనాట్ బీ బేరబుల్. అబ్సల్యూట్లీ ఫైన్. దిస్ ఆర్గ్యుమెంట్ ఈజ్, తట్టుకోలేకపోతున్నాము ఈ ఆర్గ్యుమెంట్ను, ఫ్రమ్ అన్ ఇంటలెక్చువల్, మోరల్ అండ్ ప్రాక్టికల్ స్టాండ్ పాయింట్. అంటే ఈ ఆర్గ్యుమెంట్ను తట్టుకోలేకపోతున్నాము అనే సెన్స్ రావకూడదమ్మా. ఎందుకు? ఇక్కడ చూడండి. ఫ్రమ్ అన్ ఇంటలెక్చువల్, ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఇంటలెక్చువల్ లేదా ఇంటలెక్చువల్ అండ్ మోరల్ ప్రాక్టికల్ స్టాండ్ పాయింట్. అంటే ఒక స్టాండ్ పాయింట్ నుంచి ఈ ఆర్గ్యుమెంట్ను మనము దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నాము, దాన్ని కౌంటర్ ఇయ్యలేకపోతున్నాము. అంటే నాట్ టు బి ఏబుల్ టు డిఫెండ్, నాట్ టు బి ఏబుల్ టు డిఫెండ్ అంటే అన్డిఫెండబుల్ అని చెప్పొచ్చు, లేదా అన్డిఫెన్సిబుల్ అని చెప్పొచ్చు. సో కాబట్టి లేదా అన్టెనబుల్ అని కూడా అనొచ్చమ్మా. మీరు ఈ పాయింట్ రాసుకోండి. అన్టెనబుల్ అంటే డిఫెన్స్ చేసుకోలేకపోతున్నాము అంటే అన్టెనబుల్ అనే పదం వాడతారు. ఇక్కడ అన్టెనబుల్ అనేది సూటబుల్ అవ్వచ్చు. సో కాబట్టి ఇక్కడ అన్బేరబుల్ అనేది బి అనేది కరెక్ట్గా యూస్ చేసుకోలేదు కాబట్టి కరెక్ట్గా రైట్ కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు కాబట్టి
యూస్ చేసుకోలేని కరెక్ట్ ఆప్షన్ మనకు రైట్ ఆన్సర్ బి అవుతుంది. మిగతాయి ఒకసారి చెక్ చేద్దాము కరెక్ట్గా. అఫ్కోర్స్ అన్ని కరెక్ట్గా యూస్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే ఒకటి దొరికిపోయింది కాబట్టి. ఆల్ ఐ రిమెంబర్ ఆఫ్ చైల్డ్హుడ్ బర్త్ వాజ్ ద అన్బేరబుల్ పెయిన్, తట్టుకోలేని పెయిన్, అన్కంట్రోలబుల్ పెయిన్, రైట్. అండ్ కరెక్ట్గానే ఉంది. ద గ్రీఫ్ అంటే ఏంటమ్మా, బాధ. షీ ఫెల్ట్ ఓవర్ హెలెన్స్ డెత్ వాజ్ ఆల్మోస్ట్, తట్టుకోలేకపోయాను, రైట్. అన్బేరబుల్, అబ్సల్యూట్లీ ఫైన్. సో 28th క్వశ్చన్ ఆప్షన్ బి, అన్బేరబుల్ను 28th బి అనే ఆప్షన్ కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు. నెక్స్ట్ క్వశ్చన్ 29, లగ్జూరియంట్. ఏంటమ్మది? లగ్జూరియంట్. లగ్జూరియంట్ అంటే బిగ్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చమ్మా? బిగ్ అని చెప్పొచ్చు. అదే లగ్జూరియస్ అంటే ఏంటమ్మా? రిచ్ అని చెప్పొచ్చు. లగ్జూరియస్, అతను చాలా లగ్జూరియస్గా ఉంది అని చెప్పొచ్చు, రైట్. సో ఇక్కడ లగ్జూరియంట్ అంటే గ్రాండ్ అని అర్థంగా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం చూస్తే we've bought a wonderfully luxuriant carpet. అంటే బిగ్ కార్పెట్, ఒక లగ్జూరియంట్ కార్పెట్ తెచ్చుకున్నాము ఫర్ అవర్ బెడ్రూమ్. నెక్స్ట్, ఇన్ అడిషన్ టు ఇట్స్ ఇన్ఫీరియర్ సైజ్, the coite is also shorter in the leg than the wolf and carries a more luxuriant coat. More luxuriant coat అంటే ఏంటమ్మా? రిచ్ కోట్, లేదా అక్కడ మనము బిగ్ కోట్ అని చెప్పుకోవచ్చు. This stretch of land, right, this stretch of land was once covered with, దేంతో కవర్డ్ విత్? లగ్జూరియంట్ ఫారెస్ట్. లగ్జూరియంట్ ఫారెస్ట్ అంటే మొత్తం అంతా ఏంటమ్మా? చాలా పెద్ద బిగ్ ఫారెస్ట్తో ఏడి కవర్ అయి ఉంది. బట్ ఈజ్ నౌ బేర్, రైట్. అంటే ఓపెన్ అయిపోయింది, ఓపెన్గా ఉంది అని. తర్వాత, హీ టుక్ నో లీడింగ్ పార్ట్ ఇన్ ద వార్ అగేనెస్ట్ the English. His energies being largely occupied with the satisfaction of his artistic and luxuriant taste అనమమ్మా. లగ్జూరియస్ ఏమంటారు? లగ్జూరియస్ అంటారు. లగ్జూరియంట్ ఇక్కడ రాంగ్ ఉంది. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 29 ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. లగ్జూరియస్ టేస్ట్. We cannot say luxuriant. We would only say what? Luxurious. So question number 29 option D is your right answer. Question number 30. Pick out the words opposite or nearly so in the meaning of the given words అన్నాడు, రైట్. సో ఆపోజిట్ లేదా నియర్లీ సో ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ అన్నాడు. సరే, రెపిగ్నాన్స్ అంటే రైట్, డిస్గస్ట్ అని అర్థమమ్మా. ఏంటది? డిస్గస్ట్ అంటే ఎవరైనా మనం ఏదైనా నచ్చకపోతే చాలా డిస్గస్టింగ్ బిహేవియర్ అంటారు, రైట్. మనకు అవర్షన్ అని కూడా అని చెప్పొచ్చు కదా, అవర్షన్. స్ట్రాంగ్ డిస్లైక్ అని రాసుకోండి దీని మీనింగ్. స్ట్రాంగ్ డిస్లైక్, అసహించుకోవడం అని చెప్పొచ్చు తెలుగులో చెప్పాలంటే, అసహ్యము, రైట్. సో మరి సొనోరస్ అంటే ఏంటమ్మా? సొనోరస్ అని అంటే కనుక రైట్, వాయిస్కు రిలేటెడ్, ఆఫ్ వాయిస్, లౌడ్గా క్లియర్గా ఉన్నా కూడా మనము సొనోరస్ అంటాము. నెక్స్ట్, నాసెంట్. నాసెంట్ అంటే ఎమర్జింగ్ విత్ ఫుల్ పొటెన్షియల్, అప్పుడే పుట్టుకొస్తుంది, ఫుల్ పొటెన్షియల్ చూపించుకుంటూ, అంటే ఫ్యూచర్లో ఇది చాలా పెద్దదిగా అవుతుంది, ఇది చాలా పొటెన్షియల్ చూపిస్తుంది అంటే నాసెంట్ అంటారు. ఎమర్జింగ్ విత్ ఫుల్ పొటెన్షియల్, ఇది ఫ్యూచర్లో చాలా రైట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది చిన్నప్పుడే తెలిసిపోతుంది కదా. కొంతమందిని చూస్తూ ఉంటే మనకు ఇది అప్పుడే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కానీ ఫుల్ పొటెన్షియల్ చూపిస్తూ ఉంటారు, అప్పుడు ఇలా వాడవచ్చు నాసెంట్. ఇన్సిజన్ అంటే ఏదైనా కట్ ఉండడం, స్ప్లిట్ అని కూడా అంటారు, కట్ అయి ఉంటుంది కదా, దాన్ని ఇన్సిజన్ అంటారు. డైవర్జ్, మరి డైవర్జ్ అని అంటే కనుక మనకు రైట్. సో ఇఫ్ ఐ సే ఇన్సిజన్ అంటే ఏమన్నాను? కట్ లేదా కొంత స్ప్లిట్ ఉండడము అని అర్థం, రైట్. అదే డైవర్జ్ చేయడము అని అంటే డివైడ్. అదే యాంటీపతి అంటే కూడా మనకు ఏం మీనింగ్ వస్తుంది అంటే యాంటీపతి, అవర్షన్. యాంటీ అంటే నెగిటివే కదా, ANTI, యాంటీ, రైట్, నెగిటివ్. అవర్షన్ అంటే మనకు ఇష్టము లేనిది, స్ట్రాంగ్ డిస్లైక్. సో కాబట్టి మనకు రెపుగ్నెన్స్కు ఏది సూట్ అవుతుందమ్మా? ఈ ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 30 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 31 to 40. In the following passage, there are blanks, each of which has been numbered. These numbers are printed below the passage, and against each,
5 words లేదా phrases are suggested. One of which fits the blank appropriately. Find out the appropriate అన్నాడు. సరే, ఇది క్లోజ్ టెస్ట్గా ఇచ్చాడు. మరి కంప్లీట్గా ఒకసారి ఐడియా కోసం కంప్లీట్గా చదవాల్సిందేమ్మా. డైరెక్ట్గా మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఒక సెంటెన్స్ చదివి మిగతాది అని అంటే అది పాసిబుల్ కాదు. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఐ హోప్ యూ హ్యావ్ రెడ్ ద ఎంటైర్ ప్యాసేజ్. సో దాని ప్రకారంగా మనం ఆన్సర్ చేద్దాం. అవర్ బిగ్ డాష్ between the investments in fossil fuels and those in wind power, solar cells and geothermal energy is right. Deni madhyalo our big dash between the investments in between it annadu investments in fossil fuels and those in wind power, solar cells and geothermal is that latter ante entama between investments in fuels kaakunda విండ్ పవర్ సోలార్ సెల్స్లో ఏం జరుగుతుందంటే లాటర్ విల్ సప్లై, అంటే విండ్ పవర్ కానీ సోలార్ పవర్ కానీ సోలార్ సెల్స్ కానీ ఏం సప్లై చేస్తాయంట, విల్ సప్లై ఎనర్జీ ఇన్ డాష్ దీస్ వెల్స్ విల్ నెవర్ రన్ డ్రై. రైట్, ఎప్పటికి కూడా డ్రై అవ్వవు, ఎప్పటికి కూడా ఉంటూనే ఉంటాయి అని అంటున్నాడు. రైట్, ఏమన్నాడు 31 ఆర్గ్యుమెంట్. రైట్, అవర్ బిగ్ ఆర్గ్యుమెంట్ అమ్మ దేనికి ఇక్కడ మనం చూస్తే లాటర్ విల్ సప్లై ఎనర్జీ ఇన్ డాష్ అంటున్నాడు, విల్ నెవర్ రన్ డ్రై అంటున్నాడు. ఇక్కడ ఇద్దరు పార్టీస్ మధ్యలో ఏదైనా ఆర్గ్యుమెంట్ ఏమైనా కనబడుతుందా, అలా లేదు. సో కాబట్టి ఆర్గ్యుమెంట్ వెళ్ళిపోతుంది. చేంజ్ అమ్మా, ఎక్సెప్షనా, ఇష్యూఆ, డిఫరెన్సా? అయితే మనం చూస్తే కనుక అక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్, విండ్ పవర్, సోలార్ సెల్స్ గురించి మధ్యలో డిఫరెన్స్ చెప్తున్నాడు కాబట్టి మనకు అవర్ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఎక్సెట్రా అండ్ సోలార్ విండ్స్ కానీ సోలార్ సెల్స్ కానీ మిగతాది చెప్తున్నాడు. సో క్వశ్చన్ నెంబర్ 31 ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32 ఏమడిగాడు, ఇన్ఫినిటీ, పర్పెట్యూటీ. రైట్, పర్పెట్యూటీ అంటే ఏంటమ్మా లాంగ్ లాస్టింగ్ లేదా లాంగ్ లాస్టింగ్ అంటే ఎప్పటికీ ఉండిపోవడము అనేది వస్తుంది. ఎక్స్టెన్షన్ అంటే ఏంటమ్మా ఎన్హాన్స్ చేయడము, అడిషనల్గా ఏదైనా యాడ్ చేయడం ఎక్స్టెన్షన్ అంటారు. రియాలిటీ మీకు తెలుసు. రెన్యూబిలిటీ అంటే న్యూ, మోడర్న్గా ఉండడము. ఈజీగానే ఉన్నాయి. మరి ఇన్ఫినిటీ అంటే ఏంటమ్మా, ఇన్ఫినిటీ అంటే విచ్ ఇస్ నాట్ ఫినైట్, అంతము లేనిది, అనంతము అని అంటారు కదా. విచ్ డస్ నాట్ హ్యావ్ ఎండ్, ఇన్ఫినిటీ లెక్క పెట్టలేని అన్ని అని అర్థం, అదే కదా. ఇప్పుడు చూద్దాం. సరే, అవర్ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫాల్ ఫ్యూయల్స్ అండ్ ఎక్సెట్రా విల్ సప్లై ఎనర్జీ ఇన్ డాష్ దీస్ వెల్స్ అన్నాడు. ఎనర్జీ ఇన్, రైట్, ఆఫ్ కోర్స్. రైట్, ఏందమ్మా 32 కదా. రైట్, ఎనర్జీ ఇన్ డాష్ దీస్ విల్స్ నెవర్ విల్ సప్లై ఎనర్జీ ఇన్. రైట్, ఇక్కడ చూస్తే మనకు ఎస్ ఇన్ఫినిటీ ఇచ్చాడు. పర్పెచ్యువిటీ అనేది ఏమవుతుందమ్మా, నౌన్ అవుతుంది. ఏమవుతుంది, నౌన్. మరి లాంగ్ లాస్టింగ్ అన్నాం కదా, లాంగ్ లాస్టింగ్ మనకు ఇదే మీనింగ్ కావాలి. సో కాబట్టి ఏమవుతుంది, బి అక్కడ మనకు. ఎందుకు ఒకసారి చూడండి. దాని తర్వాత దీస్ వెల్స్ ఏమన్నాడమ్మా, దీస్ వెల్స్ వెల్ నెవర్ రన్ డ్రై, ఎప్పటికీ డ్రై అయితే కావంటే ఎప్పటికీ ఉండిపోతాయి అనే ఉద్దేశంతో ఎనర్జీ ఇన్ పర్పెచ్యువిటీ. సో నెక్స్ట్ 33 చూద్దాం. రైట్, 33 ఏమి ఇచ్చాడో ఆప్షన్స్ రైట్ క్లియర్గానే ఉన్నాయా. డిసిపేటెడ్ ఇచ్చాడు. డిసిపేటెడ్ అంటే ఏంటమ్మా, డిసపియర్ అవ్వడము. మీనింగ్స్ తెలుసుకుందాము. సో దాట్ డిసపియర్, అప్లైడ్ తెలుసు, డ్రాన్ తెలుసు. రైట్, ఇన్వెస్టెడ్, గివెన్, ఇవన్నీ కూడా నార్మల్ మీనింగ్స్ లాగానే ఉన్నాయి. సరే, ఇప్పుడు కాంటెక్స్ట్ చూద్దాం కదా. ఎస్, ఓకే. ఇఫ్ మనీ spent on oil in 1 year were dash in wind turbines, the electricity generated would be enough to dash 1/5 of the world needs. ఒకవేళ మనీ ఏదైతే ఆయిల్ మీద 1 ఇయర్లో ఆయిల్ మీద స్పెండ్ చేసింది అది కనుక విండ్ టర్బైన్స్లో స్పెండ్ చేస్తే, లేదా అదే ఉద్దేశంతో దీని మీద పెడితే కనుక విండ్ టర్బైన్స్లో పెడితే ద ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ వుడ్ బి ఎనఫ్ టు డాష్ 1/5 ఆఫ్ ద వరల్డ్ నీడ్స్ అంటున్నాడు. కంపారిజన్ చేస్తున్నాడు. ఇఫ్ ద మనీ స్పెండ్ విల్ బి అంటే ఇఫ్ ద మనీ వర్ ఇన్వెస్టెడ్, క్లియర్గా ఉంది. రైట్, అదే కనుక ఆ టర్బైన్స్లో ఇన్వెస్ట్ చేస్తే దేని మీద స్పెండ్ చేసిన మనీ 1 ఇయర్లో ఆయిల్ మీద స్పెండ్ చేసిన లేదా ఆ మీద యూజ్ చేసిన మనీ ఇన్వెస్ట్. సో కాబట్టి 33 ఏమవుతుందమ్మా, డి. ఇది ఈజీగానే ఉంది. 34
అదే కదా విల్ బి ఎనఫ్ టు డాష్ అంటే టు సర్వ్ వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం రావాలి. మరి 34లో ఉపయోగపడతాము ఏంటమో అది మీట్ అనేది ఉంది. ఏంటది మీట్ అవుతుంది. ఏం మీట్ అవుతుంది 1/5 అనేది ఉంది కదా ఇక్కడ చూడండి రైట్. సో రైట్ ఎనఫ్ టు మీట్ 1/5 ఆఫ్ ద వరల్డ్స్ నీడ్స్ వాళ్ళను మీట్ అవుతుంది. ఇప్పుడు మీ టార్గెట్ మీట్ అయ్యారా అంటారు కదా రైట్. మీ టార్గెట్ మీట్ అయ్యారంటే అది రీచ్ అయ్యారా అచీవ్ చేసుకున్నారా అని. సో 34 ఏమవుతుందమ్మా మీట్ అవుతుంది. సో కాబట్టి 34th క్వశ్చన్ ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 35 చూద్దాం. 35 సో ఏమన్నాడు ఓకే రైట్ ఎనఫ్ టు మీట్ 1/5 ఆఫ్ ద వరల్డ్స్ నీడ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద న్యూ ఎనర్జీ ఎకానమీ విచ్ వుడ్ ఈవెన్చువల్లీ హ్యావ్ టు బీ మేడ్ వెన్ ఫాసిల్ fuels reserves dash will obviously be huge అన్నాడు. 35 ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. డిప్లీట్ అంటే ఏంటమ్మా తగ్గిపోవడము అని వస్తుంది. ఆబ్వియస్గా తగ్గిపోతుంది. ఆఫ్ కోర్స్ డిప్లీట్ అనేది ఉంది, క్లియర్గా ఉంది, తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో. ఎక్స్పాండ్ అవుతే అంటే ఏంటమ్మా అడిషనల్గా ఇంకా ఇంక్రీజ్ అవ్వడం. టర్మినేట్ అంటే ఏంటమ్మా స్టాప్ అవ్వడము, క్యాన్సిల్ చేయడం. సస్టైన్ అంటే ఏంటమ్మా కంటిన్యూ అవుతూ ఉండడం. సీజ్ అంటే ఏంటమ్మా స్టాప్ అవుతూ ఉండడం. అంటే డిప్లీట్ తరుగుతూ ఉంది, డిప్లీషన్ అంటారు రైట్. రిడక్షన్. సో క్వశ్చన్ నెంబర్ 35 ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 చూద్దాం. Okay, right. Reserves deplete fuels when fossil fuels reserves deplete will obviously be huge అంటున్నాడు రైట్. సో తర్వాత these include the transmission lines that dash wind farms with electricity consumers and the pipelines that link with hydrogen supply sources with end users అన్నాడు. 36 చూద్దాం. రైట్. ప్రొవైడ్ అన్నాడు, ఇంక్లూడ్ అన్నాడు, కనెక్ట్ అన్నాడు, సపోర్ట్ అన్నాడు. ఒక్కటే లింక్స్ అన్నాడు. అంటే V1S వాడాడు. గ్రామటికల్గా ఇది హెల్ప్ అవుతుందా చూడండి మీకు రైట్. ఇక్కడ చూస్తే దీస్ ఇంక్లూడ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ దాట్ రైట్ ఏమన్నాడు ఏమన్నాడు ద ట్రాన్స్మిషన్ లైన్స్ దాట్ అన్నాడమ్మా. సో ఇక్కడ దాట్ అనేది ఎవరిని రెఫర్ చేస్తుంది? ట్రాన్స్మిషన్ లైన్స్ను. దీస్ ఇంక్లూడ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ దాట్ అన్నాడు రైట్. దాట్ డాష్ విండ్ ఫార్మ్స్ అంటున్నాడు. దాట్ అనేది ఎవరిని రెఫర్ చేస్తుంది? ట్రాన్స్మిషన్ లైన్స్ను రెఫర్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ చూస్తే మనకు లింక్స్ V1S అయితే వాడకూడదు, ఎందుకంటే దట్టు ముందు ట్రాన్స్మిషన్ లైన్స్ ఏమున్నది ప్లూరల్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఇది పోతుంది. సో ఏంటి అంటే ఇదే లింక్ వచ్చేటట్టుగా ఎక్కడుందమ్మా ఇక్కడ లింక్స్ అంటే లింక్ ఉన్నా కూడా కరెక్ట్గా ఉండేది. లింక్కు అదే వర్డ్ ఏమవుతుంది? కనెక్ట్. ఏంటమాది? కనెక్ట్. మీకు అర్థమైంది కదా? ఎస్ కనెక్ట్. సో లింక్స్ అయితే రాకూడదు. ఎస్ లేకపోతే ఉంటే కనుక ఎస్ కూడా చూసి ఉండేవాళ్ళము రైట్. క్వశ్చన్ నెంబర్ 36 ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37 చూద్దాం. ఎగ్జిస్టింగ్, న్యూ, లేటెస్ట్, ఓల్డ్, రెన్యూయబుల్ ఇవన్నీ కూడా మనకు తెలిసిన మీనింగ్సే. సరే కాంటెక్స్ట్ చదువుదాం రైట్. అండ్ లైన్స్ దాట్ కనెక్ట్ విండ్ ఫార్మ్స్ విత్ ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్స్ and the pipelines that link hydrogen supply sources with end users. To a sustainable లేదా substantial degree, the infrastructure for the dash energy sources, the transmission lines from electricity from coal and the pipelines for natural gas can be used in the energy economy as well అన్నాడు. So the infrastructure for the dash energy అన్నాడు కాబట్టి the అనేది ఆర్టికల్ అవుతుంది రైట్. ఎనర్జీ సోర్సెస్ రైట్. ఇది నౌన్ అవుతుందమ్మా. మరి కావాల్సింది అడ్జెక్టివ్ కదా. 37లో చూద్దాం. మరి ఎగ్జిస్టింగ్ అన్నాడు, తర్వాత న్యూ అన్నాడు, లేటెస్ట్ అన్నాడు, ఓల్డ్ అన్నాడు, రెన్యూయబుల్ అన్నాడు. సో కాకపోతే రైట్ ఇక్కడ మనకు చూస్తే రైట్ ఫర్ ద డాష్ ఎనర్జీ సోర్సెస్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్నా అని అంటున్నాడు. సో కాబట్టి కొత్తదేం కాదమ్మా, ఎగ్జిస్టింగ్ దానికే వాడుతున్నాడు. ఎగ్జిస్టింగ్ 37 ఏమవుతుంది? ఎగ్జిస్టింగ్. అదే మీనింగ్ వచ్చేటప్పుడు ఏదీ లేవు, అన్నీ కొత్తగా ఉన్నాయి అని చెప్తున్నాడు రైట్. ఎగ్జిస్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38 చూద్దాము.
ఆప్షన్ సప్లైడ్ మీకు తెలుసు, డిస్పర్స్డ్ అంటే డిస్పర్స్ అవ్వడము అంటే ఏంటమ్మా స్ప్రెడ్ అవ్వడము, ఇండివిజువల్గా డివైడ్ అయిపోవడము, ప్రొవైడెడ్ తెలుసు, కన్వర్టెడ్ తెలుసు, యూజ్డ్ తెలుసు. ఇప్పుడు కాంటెక్స్ట్కి వెళ్దాము, రైట్? కాంటెక్స్ట్ ఏం చెప్తుందో చూద్దాము. సో రైట్, with end users to substantial degree the right, of course, ఏమన్నాము, రైట్, for the ఏమన్నామమ్మా existing energy sources, the transmission lines from electricity, coal and the pipelines for natural gas can be used in the energy economy as well అన్నాడు. ఇప్పుడు ఫుల్ స్టాప్ తర్వాత the local pipeline distribution network in various cities for natural gas can, అంటే the local pipeline distribution can easily be, రైట్, అక్కడ V3 పదము రావాలి, ఈజీలీ బి డాష్ టు హైడ్రోజన్ అన్నాడు, రైట్? అన్ని V3లోనే కనబడుతున్నాయి, రైట్? ఈజీలీ బి సప్లై అన్నాడా, డిస్పర్స్డ్ అన్నాడా, రైట్, ప్రొవైడెడ్ అన్నాడా, తర్వాత ఏంటమ్మా కన్వర్టెడ్ అన్నాడా. సో చూస్తే ఇక్కడ మనకు చేంజ్ అనేది అంటే ఒక ఫామ్లో నుంచి ఇంకొక ఫామ్కి పోవాలి, అప్పుడు ఏ పదం ఉందమ్మా, ఆఫ్ కోర్స్ కన్వర్టెడ్. ఏంటది? కన్వర్టెడ్. ఇప్పుడు కాంటెక్స్ట్లో పెట్టినా కూడా మనం చూస్తే కెన్ ఈజీలీ కన్వర్టెడ్ టు హైడ్రోజన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఏది? ద లోకల్ పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ కెన్ బి కన్వర్టెడ్ టు వాట్? హైడ్రోజన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, రైట్? కన్వర్ట్, అక్కడి నుంచి ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నారు, ఫామ్ని చేంజ్ చేస్తున్నారు. సో క్వశ్చన్ నెంబర్ 38 ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 39, right, for developing countries the new energy sources dash to reduce dependence on imported oil, freeing up capital of investment in the domestic energy sources dash very few countries have their own fields అన్నాడు. చూద్దాం. సో 39లో ప్రెడిక్ట్ చేయడము, ప్రామిస్ చేయడం. ప్రెడిక్ట్ అంటే ఏంటమ్మా ఫోర్సే, చెప్పడము అని పడుతుంది, టు సే అని అర్థం. పర్స్యూ అంటే ఏంటమ్మా ఫాలో చేయడము, ఎక్స్పెక్ట్స్ క్రియేటెడ్ ఉంది. సో ఇక్కడ మనకు చూస్తే రైట్ 39 కదమ్మా, రైట్, the new capital the new energy sources dash to reduce dependence, right? అంటే వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తుంది అంటే ఏంటమ్మా ప్రామిస్ చేస్తుంది. ఏంటది? సోర్సెస్ ప్రామిస్. ఇదైతే ఎక్స్పెక్ట్స్ అయితే వాడకూడదు, ఎందుకంటే V1S, మరి ఎనర్జీ సోర్సెస్ అనేది ప్లూరల్ కాబట్టి ఎక్స్పెక్ట్స్ వాడకూడదు. అయితే మిగతా అన్ని కూడా ఆఫ్ కోర్స్ ఇది కూడా మనం చూడకూడదు. ఎందుకు? క్రియేటెడ్, పాస్ట్ టెన్స్ ఉంది, కానీ ఇక్కడ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ ద న్యూ ఎనర్జీ సోర్సెస్, ఇది ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉందంటే ఇది ఒక స్టేట్మెంట్ పాన్ చేస్తుంది. ఈ న్యూ ఎనర్జీ సోర్సెస్ అనేది ఇవి ఎప్పటికీ కూడా ఉపయోగపడుతుంది, ఒకప్పుడు అని కాదు కదా, క్రియేటెడ్ కాదు, అంటే పాస్ట్ కాదు. సో కాబట్టి ప్రామిస్, రైట్? 39 క్వశ్చన్ బి అనేది సూట్ అవుతుంది. సో రైట్, freeing up capital investment in domestic energy sources, right, dash very few countries have their own fields, most of wind, right, and solar energy, right. అయితే వీళ్ళు ఇక్కడ ఇతను ఏమంటున్నాడమ్మా, రైట్. సో చూస్తే ఏమన్నాడు, రైట్, ఇక్కడ చూస్తే ఇన్ కెన్ బి ఈజీలీ బి కన్వర్టెడ్ టు హైడ్రోజన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ ఇచ్చాడు కదా, ఇక్కడ నుంచి చూడండి. ఫర్ డెవలపింగ్ కంట్రీస్ ద న్యూ ఎనర్జీ సోర్సెస్ to reduce independence, right? Sorry, to reduce dependence on imported oil, freeing up capital for investment in the domestic service, dash very few countries have their own fields, most of, అంటే ఉన్నప్పటికీ అనేది వస్తుంది, రైట్? సో ఇలా ఉన్నప్పటికీ కూడా దే ఆర్ డూయింగ్ దిస్, రైట్? సో కాబట్టి ఆల్దో ఆ సెన్స్తో ఏమొస్తుందమ్మా, ఆల్దో ఇక్కడ ఉంది, ఆఫ్ కోర్స్ ఆల్దో. ఎస్, సో ఈ విధంగా మనం కంజంక్షన్ అనేది ఆల్దో తీసుకున్నాం. 40th క్వశ్చన్, రైట్? నెక్స్ట్, so 41 to 45, 2 columns are given in each question and each column has 3 parts of a sentence. Choose the most suitable pair which makes a grammatically correct and contextually. అంటే ఈ కాలమ్ మ్యాచింగ్ క్వశ్చన్స్ తెలుసు కదా మీకు, రైట్? మరి ఫస్ట్ కాలంలో ఉన్నది సెకండ్ కాలంతో ఉన్న ఏ ఆప్షన్తో గ్రామటికల్గా ఉన్న కాంటెక్స్ట్గా ఫిట్ అవుతుందో చూద్దాము, రైట్? సో ఇక్కడ చూస్తేనమ్మా మనకు, సో డైరెక్ట్ చూద్దాము, రైట్? ఇక్కడ ఏఎఫ్ ఒక్కసారి చూద్దాం, రైట్? ఏఎఫ్ ఆప్షన్స్ త్రూగా వెళ్దాం. గాంధీస్ ట్రస్ట్ విత్ ద ఎకానమీస్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అండ్ ఏమన్నాడు, ఎఫ్, అవర్ లీడర్స్ ఫ్రమ్ ద పిఎం టు ఎక్స్టర్నల్ మినిస్టర్స్ డిడ్ ఎ లాట్ ఆఫ్ క్వైట్ డిప్లొమసీ అన్నాడు. ఏమన్నాడు? గాంధీస్ ట్రస్ట్ విత్ ద ఎకానమిక్స్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అండ్ అవర్ లీడర్స్, రైట్, సారీ, అండ్ అవర్ లీడర్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్. కానీ ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాడు, సో ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించి మాట్లాడుతున్నాడు, కాంటెక్స్ట్గా మిస్ అయిపోయింది. ఎస్, సో ఏఎఫ్ గోస్ రాంగ్. నెక్స్ట్ బిఈ చూద్దాము. దేర్ ఈస్ ద ఇష్యూ వెదర్
ex gratia should be, right, should have been limited to poor citizens. E, why someone is deserving of our anger, right. ఇక్కడ నువ్వు ఏమన్నాడమ్మా, ఎక్స్ గ్రేషియా గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ యాంగర్ గురించి మాట్లాడుతున్నాడు. రాంగ్ అవుతుంది కదా. ఎస్, బిఈ గోస్ రాంగ్. నెక్స్ట్ సిడి చెక్ చేద్దాం. In a country with poor public health and extremely unequal access to quality private health care, CDతో చేశాడా? కోవిడ్ వాజంట్ ద ఫస్ట్. ఎటువంటి కంట్రీలో అంట, ఒక కంట్రీలో పూర్ పబ్లిక్ హెల్త్ ఉన్నది, ఎక్స్ట్రీమ్లీ అన్ఈక్వల్ యాక్సెస్ టు క్వాలిటీ ప్రైవేట్ హెల్త్ కేర్లో కోవిడ్ వాజంట్ ద ఫస్ట్ అండ్ వోంట్ బి ద లాస్ట్ డిసీజ్ దట్ కెన్ కాజ్ డెత్స్ ఆన్ అ లార్జ్ స్కేల్. ఒక పూర్ కంట్రీలో కోవిడ్ లాంటి ఒక డిసీజ్ వస్తే చాలామంది చనిపోవడము అనేది కామన్గా ఉంటుంది అని అంటున్నాడు. కాంటెక్స్చువల్గా, గ్రామటికల్గా సిడి ఫిట్ అవుతుంది. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. సో మనం ఏంటి అంటే అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుంటే సరిపోతుంది, లర్నింగ్ స్టేజ్లో ఉన్నాం కదా. నెక్స్ట్ 42 చూద్దాం, రైట్. ఓకే, డైరెక్ట్గా చూడండి. ఇక్కడ ఏమన్నాడు, ద వరల్డ్స్ మోస్ట్ indebted property developer, the world's most indebted property developer, right, person to trigger aspects of you that make you uneasy and feel negative అన్నాడు. సో ఇక్కడ చూస్తే మనకు ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, ఎవరంటమ్మా, ద వరల్డ్స్ మోస్ట్ indebted property developer, person to trigger aspects of you that make you uneasy and feel negative, right. Indebted property developer, దీని గురించి ఏమని మాట్లాడుతున్నాడు, that make you uneasy and feel what, negative. సో కాబట్టి సిఎఫ్ అనేది మనకు గ్రామటికల్గా అండ్ కాంటెక్స్చువల్గా చూస్తున్నాము. సో 42 అనేది ఏమవుతుందమ్మా, ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, సి అండ్ ఎఫ్, రైట్. సో చూస్తే ఇక్కడ బిని ఒకసారి చెక్ చేయండి. Every person who enters your life for good or bad is a guide. అదే కదమ్మా, is a guide. Every person is a guide sent to help you on a journey of growth, introspection and healing, right. అంతర్మదనం చేసుకోవడము, రైట్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హీల్ చేసుకోవడం. సో కాబట్టి మనకు ఇవి కరెక్ట్ అయిపోతున్నాయి, రైట్. సో డైరెక్ట్గా ఇలా చేసాము అంటే కొన్ని కీవర్డ్స్ పట్టుకోవాలమ్మా. ఎవ్రీ పర్సన్ ఈజ్ అ గైడ్, ఎవ్రీ పర్సన్ ఈజ్ అ గైడ్. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్తో మనకు వస్తూ ఉంటుంది. మిగతా ఈ క్రాస్ చెక్ చేసుకున్నా కూడా రాంగ్ ఉంటాయి, చూడండి, రైట్. సో కాబట్టి బిఈ వుడ్ బి యువర్ రైట్ ఆన్సర్. ఏఈ చూద్దాము. ఫర్ ద సర్వీస్ ఆఫ్ హ్యూమానిటీ ఏంటంట, ఈజ్ అ గైడ్ సెంట్, రైట్. ఫర్ అనేది ఏమవుతుందమ్మా, ప్రిపోజిషన్ ఉంది. ద సర్వీస్ ఆఫ్ హ్యూమానిటీ ఏమవుతుంది, ఫర్ యొక్క ఆబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ అ గైడ్, ఏది గైడ్, దీనికి ఒక సబ్జెక్ట్ మిస్ అయింది. సార్ ఇది సబ్జెక్ట్ తీసుకోవచ్చు కదా, కానీ ఇది ఆబ్జెక్ట్ ఫర్ ప్రిపోజిషన్కి అవుతుంది, దీనికి సపరేట్ ఆబ్జెక్ట్ మిస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సే ఫర్ ద సర్వీస్ ఆఫ్ హ్యూమానిటీ, రైట్, సుమన్ ఈజ్ అ గైడ్ సెంట్ టు, లేదా ఏ పర్సన్ ఈజ్ అ గైడ్ సెంట్ టు, ఇక్కడ ఆ కనెక్షన్ మిస్ అవుతుంది. సో కాబట్టి ఏఈ పోయింది. సో ఈ విధంగా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. కాంటెక్స్చువల్గా కరెక్ట్గా చూసుకోవాలి, గ్రామటికల్గా కూడా కరెక్ట్ చూసుకోవాలి. మొత్తానికి బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఈజీ టు స్లిప్ డౌన్ ఏ మెకానికల్ వెల్ ఆయిల్డ్ పాత్. సో ఒక మెకానికల్ వెల్ ఆయిల్డ్ పాత్ అనేది స్లిప్డ్ చేయడము ఈజీ అంటున్నాడు. తర్వాత డి, బట్ ఇట్ ఈస్ లిబరేటింగ్ టు బ్రేక్ షాకిల్స్ ఆఫ్ కన్ఫార్మిటీ. కన్ఫార్మ్ అంటే ఒబే రూల్స్ అని అర్థము, అండ్ టు మార్చ్ టు ద బీట్ ఆఫ్ యువర్ ఓన్ డ్రమా. సో కాబట్టి ఇవి రెండు సూట్ అవుతున్నాయి, గ్రామటికల్ అండ్ కాంటెక్స్చువల్గా. ఎలా, స్లిప్ డౌన్ ఏ మెకానికల్ వెల్ ఆయిల్డ్ పాత్ అనేది ఈజీ అంటున్నాడు, కానీ బట్ ఇట్ ఈస్ లిబరేటింగ్, దేనికి లిబరేట్ అవుతుంది, టు బ్రేక్ షాకిల్స్ ఆఫ్ కన్ఫార్మిటీ అండ్ టు మార్చ్ ద బీట్ ఆఫ్ యువర్ ఓన్ డ్రమా. సో కాబట్టి ఏడి అనేది కరెక్ట్ అవుతుందమ్మా, ఏడి. మరి ఏడి బీసీ అలా, ఏడి అండ్ బీసీ అలా ఏమి ఇవ్వలేదు కదా. సో కాబట్టి 44 ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, రైట్. టు ఫీల్ ద నీడ్ టు గెట్ క్లోజ్ టు సమ్వన్ అండ్ ఆన్ డేస్ జస్ట్ బీ ఆన్ యువర్ ఓన్ అన్నాడు, రైట్. ఓన్ దేంతో అన్నాడమ్మా, డి అన్నాడా, ఈజ్ right. To feel the need, why, to get close to someone and on days just be on your own is sharing memes
and replying to Insta stories, the new way of right ద న్యూ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ లవ్ అన్నాడు. సో కాబట్టి ఇది కాంటెక్స్చువల్గా ఫిట్ అవ్వట్లేదు, ఎట్ ద సేమ్ టైం గ్రామటికల్గా. ఎలా టు ఫీల్ ద నీడ్ టు గెట్ క్లోజ్ టు సమ్ వన్ అండ్ ఆన్ డేస్ జస్ట్ బీ ఆన్ యువర్ ఓన్ ఈజ్ షేరింగ్ అంటున్నాడు. సో కాబట్టి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ బిఎఫ్ చూద్దాం కదా. రైట్, మెనీ వాంటెడ్ ద ఫ్రీడమ్, మెనీ పీపుల్ అని అర్థం. మెనీ వాంటెడ్ ద ఫ్రీడమ్ టు ట్రావెల్, తర్వాత టు రిలేకేట్ జాగ్రఫికల్లీ విత్ ఈజ్, తర్వాత టు హ్యావ్ టైమ్ ఫర్ హాబీస్. అండ్ మెనీ వాంటెడ్ ఏంటి, ఒకటోమో ఫ్రీడమ్ టు ట్రావెల్, ఒకటోమో రైట్ ఫ్రీడమ్ టు ట్రావెల్, ఫ్రీడమ్ టు రీలొకేట్ జాగ్రఫికల్లీ విత్ ఈజ్, ఫ్రీడమ్ టు హ్యావ్ టైమ్ ఫర్ హాబీస్. అండ్ ఏమన్నాడు, బి దేంతో కనెక్ట్ చేస్తున్నాడు, ఎఫ్, తర్వాత అండ్ టు నాట్ హ్యావ్ టు బేస్ దేర్ లైఫ్స్ ఆన్ ఎ సిస్టమ్ దట్ కన్జ్యూమ్స్ యూ యాజ్ అ పేరెంట్. రైట్, సో బిఎఫ్ అనేది కాంటెక్స్చువల్గా అండ్ గ్రామటికల్గా. ఎలా, ఒకటేమో ఫ్రీడమ్ టు ట్రావెల్, టు లొకేట్, అలానే టు నాట్ హ్యావ్ టు బేస్ దేర్ లైఫ్స్ ఆన్ అ సిస్టమ్. బిఎఫ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 45B. డైరెక్షన్ చేంజ్ చేశాడమ్మా. 46 to 47. సెలెక్ట్ ద ఫ్రేజ్ లేదా కనెక్టర్ ఫ్రమ్ ద గివెన్ 3 ఆప్షన్స్ విచ్ కెన్ బి యూస్డ్ టు ఫార్మ్ అ సింగిల్ సెంటెన్స్ ఫ్రమ్ ద 2 sentences of given below, implying the same meaning as expressed in the statement sentences. Right. ఏమన్నాడు మనకు చూడండి మా, ఇంప్లాయింగ్ ద సేమ్ మీనింగ్ యాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద స్టేట్మెంట్ సెంటెన్సెస్. 2 సెంటెన్సెస్ అయితే ఏవి ఇచ్చాడో, ఇక్కడ ఏవైతే సెంటెన్స్ ఇచ్చాడో ఆ 2 కలిపితే ఆ 2 సెంటెన్స్లో ఉన్న మీనింగ్ అయితే పోకూడదు, ఎగ్జాక్ట్గా ఆ మీనింగ్ అయితే కన్వే చేయాలి అంటున్నాడు. అలా కన్వే చేసి రెండింటిని కలపండి యూజింగ్ ద గివెన్ కనెక్టర్స్. 2 సపరేట్ సెంటెన్స్లను కలపండి. ఆ కలపడం ద్వారా మళ్ళీ మీనింగ్ పోకూడదు. మీరు ఏదైతే యూజ్ చేస్తారో, ఏదైతే కనెక్టర్ యూజ్ చేస్తారో దాన్ని పోకూడదు అంటున్నాడు. నాట్ విత్ స్టాండింగ్, నాట్ విత్ స్టాండింగ్ అంటే డెస్పైట్ అని అర్థము, లేదా ఇన్స్పైట్ ఆఫ్. ఏంటమ్మది, ఇన్స్పైట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ సే నాట్ విత్ స్టాండింగ్ హీస్ సక్సెస్, రైట్, లేదా హీస్ హార్డ్ వర్క్ హీ ఫెయిల్డ్. అంటే డెస్పైట్ హీస్ సక్సెస్ హీ ఫెయిల్డ్, రైట్. అలా ఇక్కడ చూద్దాం. సరే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు. ఇన్ ఇట్స్ ఇంటరిమ్ ఆర్డర్ అంటే మధ్యంతర ఉత్తర్వు ఆర్డర్ డెలివర్డ్ ఆన్ August 19, ద హైకోర్ట్ డివిజన్ బెంచ్ స్టే ఇచ్చిందంట సమ్ లాస్ ఆఫ్ ద గుజరాత్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అమెండ్మెంట్ యాక్ట్. The Gujarat government on Thursday said it would approach the Supreme Court. అయితే ఏం చేసింది, గుజరాత్ ఫ్రీడమ్ ఆఫ్ యాక్ట్ను దాని మీద స్టే ఇచ్చేసింది. అయితే గుజరాత్ గవర్నమెంట్ ఏం చేసింది, ఒప్పుకుందా చూద్దాం. ఆన్ థర్స్డే సెడ్ ఇట్ వుడ్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్. హైకోర్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మాట్లాడుతుంది అంటున్నాడు. ఛాలెంజింగ్ ద స్టే గ్రాంటెడ్ బై ద హైకోర్ట్ ఆన్ సర్టెన్ లాస్. కొన్ని లాస్ పైన సమ్ లాస్ పైన చేసింది అంటే దీనికి విరుద్ధంగా వెళ్తుంది. ఇన్స్పైట్ ఆఫ్ అనేది కూడా నెగిటివిటీ, డెస్పైట్ కోసం వాడతాం కదమ్మా. రైట్, నాట్ విత్ స్టాండింగ్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఎలా, నాట్ విత్ స్టాండింగ్, ఏది నాట్ విత్ స్టాండింగ్, ద ఇంటరిమ్ ఆర్డర్ డెలివర్డ్ ఆన్ ఆగస్ట్, రైట్. సో ఇంటరిమ్ ఆర్డర్ ఆన్ ఆగస్ట్, ద హైకోర్ట్ డివిజన్ బెంచ్ లేదా ద గుజరాత్ గవర్నమెంట్ ఆన్ థర్స్డే సెడ్ ఇట్ వుడ్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్, రైట్. సో చూస్తే ఇక్కడ వరకు చూడండి. Notwithstanding the interim order delivered on August 19, whose everdama of the High Court decision which stayed some laws of the Gujarat freedom of religion. So kabatti vigilant the Gujarat government on Thursday, right, ఇది ఇలా ఉన్నప్పటికీ కూడా ఇలా జరిగింది అని చెప్తున్నాడు. సో కాబట్టి notwithstanding కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, రైట్, త్రూ ద డెసిషన్ ఆఫ్ ద హై కోర్ట్ అంటే దేని డెసిషన్ గుండా అమ్మా, ఇక్కడ చూస్తే హైకోర్ట్ ఎక్కడ ఉంది, ఫస్ట్లో ఉంది కదా. త్రూ ద డెసిషన్ ఆఫ్ హైకోర్ట్, రైట్. ఏమన్నాడు, ఏం చేసింది, త్రూ ద డెసిషన్ ఆఫ్ హైకోర్టు గుజరాత్ గవర్నమెంట్ అప్రోచ్ అయిందా, లేదమ్మా. అంటే త్రూ అంటే ఏంటమ్మా, విత్ ద హెల్ప్ ఆఫ్ అని అర్థము. త్రూ దిస్ క్లాస్ ఐ వాంట్ టు టెల్ యూ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ క్లాస్, ఈ క్లాస్ త్రూగా నేనేం చెప్పబోతున్నాను అంటే త్రూ దిస్ క్లాస్ ఐ వాంట్ టు టెల్ యూ దాట్ యూ షుడ్ వర్క్ హార్డ్. అలా వచ్చినప్పుడు అలా తీసుకుంటాం. సో కాబట్టి రెండో ఆపోజిట్గా ఉన్నాయి. ఈవెన్ ఆల్దో వాడలేమమ్మా. ఈవెన్ దో ఉంటే కరెక్ట్ అయి ఉండేది. ఈవెన్ ఆల్దో వాడకూడదు, కరెక్ట్ ఫ్రేజ్ కాదు. ఈవెన్ దో ద హైకోర్ట్ డివిజన్ బెంచ్ స్టేడ్ సమ్ లాస్
ఆఫ్ ద గుజరాత్ ఫ్రీడమ్ ద గుజరాత్ గవర్నమెంట్ అని కరెక్ట్ ఉండేది, కానీ ఈవెన్ ఆల్ ద ఫిట్ కాదు. సో కాబట్టి నాట్ విత్ స్టాండింగ్ ఒక్కటే కరెక్ట్ అవుతుంది, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 46. క్వశ్చన్ నెంబర్ 47 చూద్దాము. ఇండియన్ కన్స్ట్రక్షన్ జైంట్ ఆఫ్కాన్స్ హ్యాస్ బీన్ టాస్క్డ్ విత్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్, రైట్. సో అతనికి టాస్క్ ఇవ్వబడిందంట దేది ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయమని, ఎవరికి? ఆఫ్కాన్స్కు. ద కాంట్రాక్ట్ ఫర్ ద లార్జెస్ట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇన్ ద మాల్దీవ్స్ హ్యాస్ బీన్ సైన్డ్ అంటున్నాడు. ద కాంట్రాక్ట్ దేని కొరకు? ఫర్ ద లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఎక్కడ? ఇన్ ద మాల్దీవ్స్. ద కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ సైన్డ్ అన్నాడు. ఇది సైన్ అయిన తర్వాతనే కదా వాళ్ళకు కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్తో సైన్ చేస్తారు, సైన్ కాకముందే చేస్తారా? కాబట్టి చూద్దాం, రైట్. సో ఇక్కడ చూస్తే బికాస్ ద కాంట్రాక్ట్ ఫర్ ద లార్జెస్ట్ మాల్దీవ్స్ హ్యాస్ బీన్ సైన్డ్, ఇండియన్ కన్స్ట్రక్షన్ జైంట్ హ్యాస్ బీన్ టాస్క్. ఇది జరిగింది కాబట్టి బికాస్ వస్తుంది. తర్వాత బికాస్ ఆఫ్ ద ఇండియన్ కన్స్ట్రక్షన్, బికాస్ ఆఫ్ అనేది ఏమవుతుందమ్మా? ప్రిపోజిషన్ అవుతుంది. ఇప్పుడు చూస్తే బికాస్ ఆఫ్ ద ఇండియన్ కన్స్ట్రక్షన్ జైంట్ ఆఫ్కాన్స్ హ్యాస్ బీన్, రైట్. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బికాస్ ఆఫ్, యాజ్ అ రిజల్ట్ ఆఫ్, ఏంటమాది? యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్. ఆఫ్ కామన్ ఉంది కదా, ఇది ప్రిపోజిషన్ అవుతుంది. ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, కానీ ఆబ్జెక్ట్ ఫ్రేజ్ ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉండకూడదమ్మా, ఇది రాంగ్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, బికాస్ ద ఇండియన్ కన్స్ట్రక్షన్ జైంట్, ఇప్పుడు బికాస్ ఆఫ్ ద ఇండియన్ కన్స్ట్రక్షన్ జైంట్ హ్యాస్ బీన్ టాస్క్డ్ అంటే దీనివల్ల ఇది జరగలేదు, కాంటెక్స్ట్గా అది కూడా పోతుంది. బట్ ఓఎఫ్ ఆఫ్ వచ్చినప్పుడు ఒక కంప్లీట్ సెంటెన్స్ మనం వాడలేము, సో కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూద్దాం. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఏమన్నాడు? యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఫర్ ద ఏమన్నాడు? యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్టీ ఇన్ ద హ్యాస్ బీన్ సైన్డ్ ఇండియన్ కన్స్ట్రక్షన్ జైంట్, రైట్. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ సైన్డ్ అంటున్నాడు, రైట్. ఇక్కడ మనం చూస్తే ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కదా, ఎందుకంటే షార్ట్ చేస్తున్నానమ్మా, సో దట్ మీకు అర్థం కావాలి అని, రైట్. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ సైన్డ్ అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్. ఓఎఫ్ ఆఫ్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉండకూడదు, కానీ వీడు ఏమంటున్నాడు? యాజ్ అ రిజల్ట్ ఆఫ్, ఇప్పుడు నేను అంటాను as a result of his hard work, he passed the exam. As a result of his hard work అంటే దీని రిజల్ట్ వల్ల అని అంటున్నాడు. అయితే ఇక్కడ చూస్తే మనకు యాజ్ అ రిజల్ట్ ఆఫ్ అని ఉంది. ఇక్కడ మనము మళ్ళీ కంటిన్యూ చేయలేము వర్బ్, కానీ ఇక్కడ కంటిన్యూ చేశాడు. ఎలా? యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఇంతవరకు ఉంటే బాగుండేది. ఏది? ఫర్ ద లార్జెస్ట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇన్ ద మాల్దీవ్స్, ఇండియన్ కన్స్ట్రక్షన్ జైంట్ ఇంతవరకు ఉంటాయి, కానీ వీడేమన్నాడు? హ్యాస్ బీన్ సైన్డ్ అన్నాడమ్మా. ఇది లేకుండా ఉంటే కనుక యాజ్ అ రిజల్ట్ ఆఫ్ కూడా వాడేవాడిని. ఇంతకుముందు అనుకున్నాం కదా, ప్రిపోజిషన్ తర్వాత మనం సబ్జెక్టు వర్బు ఒక కంప్లీట్ టెన్స్ ఉన్న సెంటెన్స్ను వాడకూడదు. సో కాబట్టి మనకు ఇది కూడా రాంగ్ అవుతుందమ్మా, గ్రామటికల్గా కనెక్ట్ చేయలేము. కానీ మనకు కీలో ఏముంది అంటే థర్డ్ కూడా కరెక్ట్గానే ఇచ్చాడు. కరెక్ట్ అవ్వచ్చు ఎంతవరకు ఉంటే? మాల్దీవ్స్ వరకు, ఇంతవరకు ఉంటేనే. ఎందుకు? యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఏ కాంట్రాక్ట్? ఫర్ ద, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ కాంట్రాక్ట్ తోటి మళ్ళీ ఇంకొక సెంటెన్స్ జాయిన్ చేశాడంటే పోతుంది, రైట్. సో కాబట్టి మనకు అది ఉండాల్సింది. అది సైన్ చేయకపోతే వానికి ఏది, రైట్, టాస్క్ కంప్లీట్, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే టాస్క్ ఎందుకు ఇస్తారు? జాగ్రత్తగా చూడాలి. సో కాబట్టి మనకు ఓన్లీ 1 కరెక్ట్ అవుతుందమ్మా, కానీ ఇది కరెక్షన్ చేసుకోండి. కానీ మనకేముంది? 1 and 3 ఇచ్చారు, 1 and 3 రాంగ్ అవుతుందమ్మా, ఓన్లీ 1 కరెక్ట్ అవుతుంది, చూసుకోండి. ఎస్. So for question number 47, option A is your right answer. Next, 48 to 50 directions ఏమి ఇచ్చాడో చూద్దాం. In the following questions, a paragraph is given which is provided with some blanks. These blanks have to be filled by 1 or 2 words from the options provided below. Choose the option which fills all the blanks without inducing any grammatical or contextual error అన్నాడు. చూద్దాం. సో మరి ఇక్కడ మన కీవర్డ్స్ ఏమున్నాయమ్మా? Some blanks అన్నాడు. These blanks have to be filled with 1 or 2 words from the options provided below. Choose the option which fills all the blanks without inducing all the blanks ఏది ఫిల్ అవుతుందో చూద్దాం. నియర్లీ ఇక్కడ ఇన్సరెక్షన్, స్క్వాడ్, మిలిషియా, రైట్, ఇవన్నీ ఇచ్చాడమ్మా. అంటే ఇక్కడ చూస్తే మిలిషియా, రైట్. ఆ మిలిషియా అంటే a group of people లేదా a military people who engage in
who engage in టెర్రరిస్ట్ యాక్టివిటీస్. స్క్వాడ్ అంటే కూడా ఆ గ్రూప్ అని అంటాము. ఇన్సరెక్షన్ అంటే రైట్ వైలెన్స్ అగైనెస్ట్ ద గవర్నమెంట్. మూడు కూడా ఒకటిలాగా ఉన్నాయి. అంటే నియర్లీ 100 members ఆఫ్ ద జైషే మొహమ్మద్ హ్యావ్ రీజాయిన్ ద బ్యాండ్ టెర్రర్ ఇన్సరెక్షన్. అంటే వైలెన్స్ అగైనెస్ట్ ద టెర్రర్గా మనము ద బ్యాండ్ టెర్రర్ వైలెన్స్ అగైనెస్ట్ అ గ్రూప్. సో ఇది ఫిట్ అవుతుంది, స్క్వాడ్ ఫిట్ అవుతుంది, టెర్రర్ గ్రూపు, టెర్రర్ మిలిషియా. ఎందుకంటే ఇవన్నీ నెగిటివ్ టర్మ్స్ అమ్మా. సో కాబట్టి 48 ఆప్షన్ ఏమవుతుంది? డి, ఆల్ ఆఫ్ దీస్ వుడ్ బి అ రైట్ ఆన్సర్. కరెక్ట్. నెక్స్ట్ 49. ఎట్ అన్ ఆల్ పార్టీ మీటింగ్ రైట్ on the situation in Afghanistan held Parliament House, Mr. Jaishankar said the priority of the government of India at this point was the dash of Indian nationals. Mr. Jaishankar briefed the MPs on the dash Indian embassy staff and added at a team right has been deployed and Kabul airport of the closure of the right. ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ which the dash were taking place including అంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ట్రూప్స్ను వెనక్కు తీసుకొస్తున్నారు, అంటే ఖాళీ చేస్తున్నారు. ఎవాక్యుయేషన్. ఏంటది? ఎవాక్యుయేషన్. 49 క్వశ్చన్, యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? బి, ఎవాక్యుయేషన్. ఇప్పుడు చూడండి, ఎవాక్యుయేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్. మిస్టర్ జయశంకర్ బ్రీఫ్ ద ఎంపీస్ ఆన్ ద ఎవాక్యుయేషన్ ఆఫ్ ఇండియన్ ఎంబసీ. రైట్, ఇండియన్ ఎంబసీ ఎందుకు ఎవాక్యుయేట్ తీసుకురావడము, అక్కడి నుంచి వెనక్కు తీసుకురావడము అని అంటారు, ఖాళీ చేయడం. డిటెన్షన్ అంటే ఏంటమ్మా? డిటెన్షన్ అంటే దెర్ ఈజ్ నో ప్రోగ్రెస్. డిటైన్ చేయడం అంటారు కదా. డిటెన్షన్ చేయడం అంటే స్టాప్ చేయడం, ఆపేసేయడం. ఎంట్రెంచ్మెంట్ అంటే ఏంటమ్మా? ఎంట్రెంచ్మెంట్ చేయడం అంటే ఎస్టాబ్లిష్ ఎ బిలీఫ్ లేదా an attitude so firmly that change is difficult. అంటే ఎంత బాగా ఒక రూల్ను ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేయడము లేదా ఎంత ఫోర్స్గా ఎంత ఫిక్స్డ్గా ఎస్టాబ్లిష్ చేస్తారంటే ఇక చేంజ్ అనేది ఇంపాసిబుల్ అవుతుంది. దాన్నే ఎంట్రెంచ్మెంట్ అంటారు. ఇంపెడిమెంట్, ఆబ్స్టకిల్ అమ్మా, అడ్డంకి అంటారు కదా, అదే ఇంపెడిమెంట్. సో కాబట్టి ఎవాక్యుయేషన్ వుడ్ బి అ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41, బి ఈజ్ యర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 50. ఓకే, ఎస్. The Supreme Court may try a mixed mode of physical and virtual court dash from the first week అన్నాడు. మీకు కోర్టుగా మాట్లాడుతున్నాడు కాబట్టి హియరింగ్ రావచ్చు, ఇన్క్విజిషన్ కూడా రావచ్చు. రెండు కూడా ఒకటే మీనింగ్ అమ్మా. సో హియరింగ్ అంటే ఏంటి? listening to evidence in a court of law before an official. ఒక అఫీషియల్ ముందు హియరింగ్ ఇలా హియరింగ్ ఉంది, కోర్టులో ఇవన్నీ వర్డ్స్ వాడతారు. హియరింగ్ ఉంది అంటే ఎవిడెన్స్ను వింటూ ఉంటారు ఒక అఫీషియల్ వాళ్ళ ముందు. ఇన్క్విజిషన్ అన్నా కూడా అదేనమ్మా, రైట్. ఇన్క్విజిషన్ కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు, ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఒక కోర్టులో ఒక జడ్జి ఉంటాడు కదా, ఆ జడ్జి ముందు ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కాబట్టి హియరింగ్ రైట్, హియరింగ్, ఇన్క్విజిషన్ వుడ్ బి ఆ రైట్ ఆన్సర్. అంటే ఏసీ ఎక్కడుంది? ఏసీ. పెనిట్రేషన్ అంటే ఏంటమ్మా? మూవ్ ఇన్ టు సంథింగ్ లేదా ఏమనొచ్చు? అండర్స్టాండ్. ఇంకొక మీనింగ్ కూడా ఉందమ్మా, అండర్స్టాండ్ డీప్లీ, పర్సీవ్ డీప్లీ, చాలా లోతుగా ఆలోచించడాన్ని కూడా మనం పెనట్రేట్ అని కూడా అంటారు. పెనట్రేట్ అంటే ఫస్ట్ మీనింగ్ మూవ్ ఇన్ టు సంథింగ్, ఫోర్స్, మూవ్ ఇన్ టు సంథింగ్ అంటే దూరి వెళ్ళడము అని. ఇంకొకటి ఏంటంటే డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడం కూడా వస్తుందమ్మా. అండర్స్టాండ్ లేదా పర్సీవ్ థరోలీ. సో ఈ విధంగా మనకు ఈ మీనింగ్ రాకూడదు కదా, ఎందుకు? ఈ కోర్ట్ రిలేటెడ్ ఉంది. ద కోర్ట్ మే కన్సిడర్ ఫిజికల్ హియరింగ్ యాజ్ వెల్ లేదా ఫిజికల్ ఇన్క్విజిషన్, రెండు ఒకటే ఉన్నాయి. సో 50th క్వశ్చన్, ఏసీ ఎక్కడుంది? ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో hope we are done with all the questions. Yeah, thank you.